అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయోపవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. యస్మాత్ సంజాయతే కృత్స్నం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఓంకారనాథాయ నమః శివాయ. శ్రీ మహాకాలాయ నమః శివాయ. శ్రీ నర్మదేశాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ నర్మదాంబాయై నమః. అమ్మ నర్మదకు, ఓంకారేశ్వర స్వామికి, పరమేశ్వరునికి నమస్కరిస్తూ ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో నిన్న మనం ప్రారంభించుకున్నాం కూర్మ పురాణం. నారాయణుడు కూర్మ రూపయ్యై దేవతలకు ఋషులకు ఉపదేశించింది కనుక దీనికి కూర్మ పురాణం అని పేరు వచ్చినది. ఇది కూడా సనాతనమైన విద్యను ఉపదేశిస్తున్నానని చెప్పడానికై గత కల్పాల్లో ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక విప్రోత్తమును ఉపదేశించినది. అతడు గత జన్మలో ఒక గొప్ప రాజు అయి ధర్మబద్ధంగా ఉంటూ నన్ను ఆరాధించిన కారణంగా తర్వాత శ్వేతద్వీపానికి వచ్చి దివ్యభోగములు అనుభవించి మళ్ళీ ఉత్తమమైన విప్రుడిగా పుట్టి గొప్ప యోగి అయ్యాడు. అతడి సాధనక ఫలంగా మహాలక్ష్మి అతడిని అనుగ్రహించింది. లక్ష్మీ అనుగ్రహం పొందిన తర్వాత నారాయణ అనుగ్రహం. నారాయణుడు ప్రత్యక్షమై ఉపదేశించిన జ్ఞానమే నారాయణ అనుగ్రహం. ఉపదేశం పరమాత్మ ఇచ్చాడు. ఉపదేశం అంటే వినడం మాత్రమే కాదు, ఆ జ్ఞానం అనుభవానికి రావడం. భగవంతుడి ఉపదేశం అనుభవ రూపేణ జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే అనుభవంగా జ్ఞానం వచ్చినప్పుడు దాని పేరు విజ్ఞానం అవుతుంది. కానీ జ్ఞాన విజ్ఞానముల భేదం శంకరులు చెప్తూ శాస్త్రంలో చెప్పిన జ్ఞానం క్షుణ్ణంగా అవగతం చేసుకుంటే జ్ఞానం అంటారు, అది అనుభవానికి వస్తే విజ్ఞానం అంటారు అంటూ జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆయన తెలియజేశారు. అందుకే కూర్మ పురాణ సార విజ్ఞానం అని ఎందుకన్నామంటే అది అనుభవానికి వచ్చేటట్టు ఇంద్రజుమ్నుడికి ఉపదేశించాడు నారాయణుడు. అది వినగానే దేవతలందరూ నువ్వు ఆ ఇంద్రజుమ్నుడికి ఏవి చెప్పావో అది మాకు చెప్పమని అడిగితే
ఆ విజ్ఞానాన్ని నారాయణుడు ఉపదేశిస్తున్నాడు. కూర్మావతార అనంతరం చెప్పింది కనుక దీన్ని కూర్మ పురాణం అని సాక్షాత్ నారాయణుడు చెప్పినటువంటి జ్ఞానం. ఇందులో నిన్నటి రోజున మహామాయ అని మహాలక్ష్మీ తత్వము, నారాయణ తత్వము కూడా చెప్పబడుతూ జీవుడికి కావలసినటువంటి కర్మ, భక్తి, జ్ఞానము ఈ మూడింటి యొక్క చక్కటి సమన్వయాన్ని తెలియజేశాడు. తర్వాత సృష్టి క్రమాన్ని విస్తరిస్తూ వివరిస్తున్నారు. పురాణం యొక్క లక్షణం సర్గ ప్రతిసర్గ చెప్పడం కనుక సృష్టి ఎలా ఏర్పడింది, తత్వములు ఎలా ఏర్పడ్డాయి, ఆ తత్వములు ఏ విధంగా ఒక అండముగా ఏర్పడి తిరిగి విస్ఫోటనం చెంది విరాట్ తత్వముగా, హిరణ్యగర్భతత్వముగా, తర్వాత చతుర్ముఖ బ్రహ్మగా ఎలా వచ్చాయి అంటూ సృష్టి క్రమం వరకు చెప్పి సరే స్థితికి విష్ణువు, లయానికి రుద్రుడు అని వివరించుతూ ఆ తర్వాత సనక సనందనాదులను ఉత్పన్నం చేసిన తర్వాత అంటే మానసికంగా ఉత్పన్నమైన వారు అందుకే మనస్సంతానం అంటారు దీన్ని. బ్రహ్మదేవుని మనస్సంకల్పం చేత ఉద్భవించిన వారు నివృత్తి మార్గం వైపు వెళ్ళడంతో ఆ తర్వాత ఇతను తపస్సును ఆచరించి ధ్యానంలో ఉన్నప్పుడు ఒకానొక క్రోధం జనించిన దానికే క్రోధం నుంచి ఉద్భవించిన వాడే రుద్రుడు అని చెప్పుకున్నాం. ఆ విషయం వినగానే ఋషులందరూ అడిగారు, రుద్రుడు సనాతనుడు అంతకు ముందున్నవాడని చెప్తారు కదా, మళ్ళీ బ్రహ్మ నుంచి కలిగాడని ఏం చెప్పారు అన్న ప్రశ్నకి సమాధానం అని నిన్న సారాంశం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు వివరించబోతున్నాడు నారాయణుడు ఋషులకు దేవతలకు కూడా. కథం స భగవానీశ పూర్వజోపి పినాకధిర్త్ పుత్రత్వమగమచ్చంబు బ్రహ్మణ అవ్యక్త జన్మన. ఆ బ్రహ్మదేవునికి పుత్రుడిగా ఎలా వచ్చాడు శివుడు, శాశ్వతుడైన శివుడు పుత్రుడిగా ఎలా అయ్యాడు అనగానే దానికి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు వివరించబోతున్నాడు. ఇది రుద్రతత్వము అని చెప్పుకోవాలి. ఈ రుద్రతత్వ విషయం చాలా విశేషముగా ఉంటుంది. సాధారణంగా పురాణాలు ఇవి చదివేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ బ్రహ్మ నుంచి వచ్చి రోదనం చేశాడు కానీ రుద్రుడిని పేరు వచ్చింది అని మాత్రమే తామన్మాత్రంగా కొన్ని చోట్ల కనబడుతుంది. అసలు తత్వాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అది దీని యొక్క విశేషమైన అంశం. అతీత కల్పావసానే తమోభూతం జగత్రయం. అతీత కల్పావసానం అంటే ఒక కల్పం పూర్తయిపోయి మళ్ళీ కల్పం ప్రారంభమైనప్పుడు ఆ స్థితి ఎలా ఉన్నది అంటే ఆసీద్ ఏకార్ణవం, మొత్తం అంతా జలమయమై ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని గొప్పగా చెప్తాడు. వసంతం వచ్చినప్పుడు మలయపవనం ఎలా వస్తుందో, యవ్వనం వచ్చినప్పుడు ఒకానొక కామరూపమైన భావం ఎలా కలుగుతుందో అదేవిధంగా సృష్టి సంకల్పం ప్రారంభమైంది అలాగే అన్నాడు ఇక్కడ. అంటే అది కలగాలన్నప్పుడు కలుగుతుంది అని చెప్పడం, దానికి తగ్గ స్థితి ఏర్పడినప్పుడు. అది జీవులు కర్మానుభవ సమయం ప్రారంభమైనప్పుడు సృష్టి ప్రారంభమవుతుంది. అంటే ఇదివరకు ప్రళయాల్లో వాళ్ళ కర్మలు మిగిలి ఉన్నాయి, అవి అనుభవించడానికి తగ్గ ఉపాధులు పొందడానికి తగ్గ సమయం వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధులు కల్పించడానికే సృష్టి ప్రారంభమవుతుంది. అంతేగాని ఈశ్వరుడు తను ఇష్టానుసారం చేస్తాడంటే ఇష్టానుసారమే చేస్తాడు కానీ కర్మలను అనుసరించి చేస్తాడు. అది చెప్పడం కోసం ఇది. అందుకే అతీత కల్పావసానమునందు ఆసీత్ ఏకార్ణవం, కేవలం ఏకార్ణవమైనటువంటి స్థితి ఉన్నది. అంటే కేవలం జలం మాత్రమే ఉన్నది. అది ఎలా ఉన్నదో ఘోరం. ఆ సమయంలో నా దేవాద్యాహ నచ అర్షయ అంటే ఋషులు దేవతలు లేని సమయం అది. అలాంటి సమయంలో తత్ర నారాయణో దేవో నిర్జనో నిరుపప్లవే ఆశ్రిత్య శేషశయనం శుశ్వాప పురుషోత్తమ. అప్పుడు పరమేశ్వరుడు నారాయణుడు శేషశయనుడై వ్యక్తమయ్యాడు, తనను తాను వ్యక్తపరుచుకున్నాడు శేషశయనుడే. అటువంటి పురుషోత్తముడు స్వరూపము సహస్రశీర్షా భూత్వా సహస్రాక్ష సహస్రపాత్. అక్కడ నారాయణ స్వరూపమన్నను చాలా విశేషంగా చెప్తున్నారు. అనంతమైన నారాయణుడు ఆ స్వరూపాన్ని భక్తిగా ధ్యానించడానికి అనువుగా వర్ణిస్తున్నాడు ఇక్కడ. సహస్రబాహు సర్వజ్ఞ చింత్యమానో మనీషిభి. జ్ఞానులు చింతన చేసే విధంగా రూపం ఇది. అది విరాట్ రూపంగా వర్ణించారు. సహస్రాక్ష ఆయన ఇప్పుడు పీతవాస విశాలాక్షో నీలజీమూత సన్నిభ తతో విభూతి యోగాత్మ యోగినాం తు దయాపర. ఆయన పీతాంబరధారి అయి విశాలమైన వక్షస్థలంతో నీలమేఘ సమాన ఛాయతో ఉన్నటువంటి వాడే జగత్తును అనుగ్రహించదలుచుకుని యోగి రూపముగా అంటే యోగశక్తితో కూడిన వాడే శేషశయనుడు ఉన్నాడు. అప్పుడు ఆయన యొక్క సంకల్పం చేత నాభి నుంచి త్రైలోక్యసారం విమలం నాభ్యాం పంకజముద్భవౌ. ఒక పంకజం ఆయన నాభి నుంచి వచ్చింది. ఇది గొప్ప సంకేత భాష అంటారు. పురాణ భాషను సంకేత భాష అని తెలుసుకోవాలి. ఇక్కడ నాభి అంటే జగత్తుకి కేంద్రము అని అర్థం. ఇక్కడ నారాయణుడి యొక్క శక్తి, అది కేంద్ర శక్తి. అక్కడి నుంచి ఉత్పన్నమైనది పద్మం. ఆ పద్మం గురించి గొప్ప మాట అంటున్నాడు వ్యాసుడు. త్రైలోక్య సారం విమలం, ముల్లోకముల సారమా పద్మం అన్నాడు ఇక్కడ. పద్మం అంటే వికసించింది, సృష్టి రూప వికసనం ఏర్పడుతున్నది. ముల్లోకాల యొక్క సారం ఆ పద్మముగా ఉన్నది. అది ఎంత ఉన్నదంటే శతయోజన విస్తీర్ణం తరుణాదిత్య సన్నిభం. 100 యోజనాల విస్తీర్ణంతో సూర్యకాంతి సమానముగా ఉన్నది, దివ్య గంధమయముగా ఉన్నది. అలాంటి
భవ్యమైనటువంటి ఆ పద్మంపై హిరణ్యగర్భుడు వ్యక్తమయ్యాడు. చతుర్ముఖ బ్రహ్మ నారాయణ సంకల్పం చేత వ్యక్తమైనటువంటి వాడు. బహుకాలం అక్కడ ఉన్నటువంటి వాడే ఆ హిరణ్యగర్భుడు ఒక్కసారి అంతా పరిశీలించి నేను తప్ప మరొకటి లేదు కనుక నేను స్వయంభువుని అనుకున్నాడు ఆయన. అటువంటి వాడు ఒక్కసారి సంచారంలాగా వచ్చి చూసేటప్పటికల్లా నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన కనబడ్డాడు. కనబడిన వెంటనే ఇతను ఎవడు, ఏ కారణంలో నిద్రలో ఉన్నటువంటి ఈయనెవడు అని ఆయన లేపి కూర్చోబెట్టి నువ్వెవరివి అని అడిగట్టు. అని ఒక చిన్న నవ్వు నవ్వి స్వామి చెప్తున్నటువంటి మాట, ప్రహస్య భగవాన్ బ్రహ్మ వేదనిధి ప్రభు ప్రత్యువాచ అంబుజాభాక్షం. ఆయన చెప్తున్నటువంటి మాట, మహాయోగీశ్వరం మాం వై జానీహి పురుషోత్తమం. నేను గొప్ప యోగీశ్వరుడును, అంటే యోగశక్తి కలవాడును, పురుషోత్తముడును, నారాయణుడు అంటారు నన్ను, లోకములకు మూలమైనటువంటి వాడును అని. ఎందుకు నువ్వెవరు అన్నట్ట. ఎలా అడిగంటే జానన్నపి మహాయోగి, ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఎవరివి అని అడిగితే ఒక్కసారి అహం విధాత, ధాత, స్వయంభూ, ప్రపితామహ. నన్ను అందరికీ పెద్దవాడిని అంటారు. ధాత విధాత అన్నప్పుడు ధాత అంటే పోషించేవాడు, విధాత అంటే విధానం ఏర్పరచువాడు, సృష్టి యొక్క విధానాన్ని ఏర్పరిచేవాడు నేను. పైగా మయ్యేవ సంస్థితం విశ్వం, ఈ సమస్త విశ్వము నాయందే ఉన్నది, నా నుంచే వ్యక్తమవుతుంది అనగానే విష్ణువు అవునా, అయితే ఒక్కసారి నీలో విశ్వం ఎలా ఉందో నేను చూడనా అన్నాడు ఇక్కడ. సరే చూడన్నాడు. అప్పుడు విష్ణువు యోగశక్తితో బ్రహ్మలోపల ప్రవేశించి ఆయన యందు అపారమైన విశ్వాన్ని చూసేట. చూసి మళ్ళీ వెలికి వచ్చి, అవునయ్యా నీలో చాలా విశ్వం ఉన్నది, మరి నాలో ఏముందో చూస్తావా అన్నాడు. అనగానే బ్రహ్మదేవుడు ఆయనలో ప్రవేశించాడు. శ్రీపతే రుదరం భూయ ప్రవివేశు కుశధ్వజ. ఈ కుశధ్వజ, హిరణ్యగర్భ, ప్రజాపతి ఇవన్నీ కూడా బ్రహ్మదేవుని పేర్లు. ఆయన లోపల ప్రవేశించి ఆ లోపల నారాయణుడు లోపల ఉన్న అనేక లోకములు చూశాడు. తనలోనే ఉన్నాయనుకున్న లోకములు ఈయన ఉన్నాయి. ఇవి కొంచెం ఈయనలో కొన్ని లోకాలు, ఆయనలో కొన్ని లోకాలు ఉన్నాయన భావం. ఇది గమనించుకోవాల్సిన మరొక అంశం. ఒకే ఈశ్వరతత్వం బ్రహ్మ విష్ణు శివాత్మకమైనప్పుడు ఈశ్వరుని యందున్న సమస్త లోకములు వారిలో కూడా గోచరిస్తాయి. కానీ బ్రహ్మ అని ఒక ఉపాధి తీసుకుని ఒక నామంతో ఉన్నప్పుడు తదభిమానం ఏర్పడుతుంది. దానివల్ల కొంత తనని తాను తెలుసుకోలేని తత్వం ఏర్పడుతుంది. కొంచెం లోతైనటువంటి అంశములు ఇవి. ఇప్పుడు నారాయణలో అనేక విశ్వములు చూస్తున్నాడు, ఆశ్చర్యపోయాడు. చూసి మళ్ళీ వెలికొద్దాము అనుకుంటే నారాయణుడు అయితే ఇంతకు వెలికొచ్చాడు, ఈయన వెలికి రాలేకపోయాడు. నారాయణుడు చేసిన పని ఏమిటంటే తతో ద్వారాన్ని సర్వాన్ని పిహితాని మహాత్మన జనార్దనేనా, అన్ని ద్వారములు మూసేశాడు ఆయన. పైగా నారాయణలో ప్రవేశించినప్పుడు పైకి వెళదాం, నారాయణ యందు పై స్థితిని చూద్దామంటే వల్ల కాలేదు ఆయనకి. ఆఖరికి ఒక్క చోట మాత్రం అవకాశం ఇచ్చాడు నారాయణుడు. మళ్ళీ నాభి దగ్గరకు వచ్చి, నాభి నాళల నుంచి వచ్చి మళ్ళీ పద్మంలోనే వ్యక్తమయ్యాడు ఆయన. ఇక్కడ చూసి ఆశ్చర్యపడి ద్వారం ఇచ్చాడు కానీ అంతా మూసేశాడు. తర్వాత నారాయణుడు అడిగాడు, ఏంటి ఆయన సంగతి అని. నువ్వు మొత్తం మూసి పెట్టేశావు నన్ను, ఇదేమైనా బాగుందా అంటే నా మాత్సర్యాభియోగైన ద్వారాన్ని పీతానిమే, నేను మాత్సర్యంతో పనిచేయలేదు సుమా, కింతు లీలార్థమేవేతం, నేను చేసింది లీలగా చేశానంతే. నత్వాం బాధితుమిచ్చయ, నేను బాధ పెట్టాలని నాకేం కోరిక లేదు, కానీ నువ్వు ఎక్కడి నుంచి వ్యక్తమయ్యావో మళ్ళీ నీకు తెలియజేయడానికి చేశాను. నా నుంచి వచ్చి సృష్టి చేయాలనే సంకల్పం, సృష్టికి మూలతత్వం అంతా పద్మంలా విచ్చుకుంటే అందులో నువ్వు వ్యక్తమయ్యావు. అందుకే నా నుంచి వచ్చిన వాడి కారణంగా అస్మాచ్చ కారణాత్ బ్రహ్మన్ పుత్రో భవతు మే భవాన్, నువ్వు నాకు పుత్రుడివి. నీకు మరొక పేరు వస్తుంది, పద్మయోని ఇతి ఖ్యాతః మత్ప్రియార్థం జగన్మయ, నువ్వు పద్మయోని అవుతావు. నువ్వు ఇంత చేయగలిగేవంటే చేయగలిగే విశ్వం నీలో అంతర్గతంగా ఉన్నది, అది నువ్వు నాకు చూపించావు అనగానే వెంటనే అవును అవునైనా నువ్వు సర్వేశ్వరుడివి నమస్కారం చేశాడు. గొప్ప మాట అంటున్నాడు బ్రహ్మదేవుడు, భవాన్ సర్వాత్మకో అనంతః సర్వేషాం పరమేశ్వర సర్వభూతాంతరాత్మా వై పరం బ్రహ్మ సనాతనం. నువ్వు సర్వాత్మకుడవు, అందరికీ పరమేశ్వరుడు. నువ్వెలా పరమేశ్వరుడో అహం వై సర్వలోకానాం ఆత్మ లోకో మహేశ్వర, నేను కూడా అందరికీ ఆత్మగా ఉన్నటువంటి వాడినే, నేను మహేశ్వరునే. మన్మయం సర్వమే వేదం, ఇదంతా నామయమై ఉన్నది కనుక నువ్వు పరమేశ్వరుడివే, నేను పరమేశ్వరుడినే ఒప్పుకుంటున్నా. అయితే మన ఇద్దరం తప్ప మరొక తత్వం లేదు సుమా, ఇది అంటున్నాడు ఇక్కడ. నా అవాభ్యాం విద్యతే హ్యన్యో లోకానాం పరమేశ్వర, మన ఇద్దరం తప్ప మరొక తత్వము లోకంలో లేదు. కానీ పరమేశ్వర అంటే మన ఇద్దరమే. ఇది ఇద్దరు పరమేశ్వరులు ఉంటారా, ఇది పెద్ద ప్రశ్న. అది ఏకామూర్తి ద్విధా భిన్న నారాయణ పితామహౌ, ఒకడే పరమేశ్వరుడు, ఆయనే నారాయణుడు పితామహుడు అని పేరుతున్నారు. కానీ పితామహుడిని నేను, నారాయణుడు నువ్వు.
మన ఇద్దరు ఎక్కువ తక్కువలో ఇద్దరం పరమేశ్వరుడమే, ఇది వ్యక్తమవుతున్నది అనగానే అప్పుడు బ్రహ్మాణం వాసుదేవ ఇదమబ్రవీత్, వాసుదేవుడు బ్రహ్మతో ఇలా అంటున్నాడు, వాళ్ళు తొందరపడి మాట్లాడుకునైనా ఇయం ప్రతిజ్ఞా భవతో వినాశాయ భవిష్యతి, నేను నువ్వు తప్ప పరమేశ్వరుడు లేవు అన్నావే, ఆ తొందరపాటుగా అంటున్నావు. అసలు మన ఇద్దరం ఇలా రెండు విధములుగా వ్యక్తమవడానికి కారణము పరబ్రహ్మము, పరబ్రహ్మమే రెండు రూపములతో వ్యక్తమైంది. కిన్న పశ్యసి యోగేన బ్రహ్మాధిపతిం అవ్యయం, ఇక్కడ శబ్దం బ్రహ్మాధిపతి అని వేశాడు. ఇది మనకి వేదంలోంచి వచ్చిన కొంచెం ధ్వని. బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం, అది ధ్వనింపజేస్తున్నాడు. అది బ్రహ్మాధిపతి అవ్యయం. ప్రధాన పురుష ఈశానం, ప్రధాన పురుష ఈశానం వేదాహం పరమేశ్వరుడు, నాకు తెలుసు పరమేశ్వర తత్వం సంపూర్ణంగా. అతడు ఎవడు? ప్రధాన పురుషేశానం. ఇది విష్ణు సహస్రంలో కూడా ప్రధాన పురుషేశ్వర వస్తుంది. ప్రధాన పురుషేశ్వర అనే మాట చాలా అందమైన మాట. ప్రధానం అంటే ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు, మూడవది ఈశ్వరుడు. అంటే ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు మూడు రూపాల వ్యవహారంలో చెప్తున్న మూడు రూపాలు ఒకటిగా ఉన్నవాడు కనుక ప్రధాన పురుషేశానం అనే మాట అన్నారు ఇక్కడ. కానీ మూడుగా నియమిస్తూ ఉన్నటువంటి వాడెవడు? అతడు పరమేశ్వరుడు. ఈ విషయం నాకు తెలుసు. పైగా ఆయన తెలుసుకోవడం అనేది పెద్ద పెద్ద శాస్త్రములు విచారణ చేసిన వాళ్ళు సాధకుల వల్ల కూడా కాదు సుమా, పరబ్రహ్మమును తెలుసుకున్నట. ఎన్న పశ్యంతి యోగీంద్రా సాంక్షాప మహేశ్వరం అనాదినదనం బ్రహ్మ తమేవ శరణం వ్రజ. ఆది మధ్య అంతము లేనిటువంటి వాడు. నువ్వు పద్మంలో ఉత్పన్నమయ్యో, అంతకుముందు నీ తత్వం ఏమిటి? ఇవి ఆలోచించవలసింది. కానీ అనాది నిధనమైన ఒక తత్వం అది. అనాది నిధనం బ్రహ్మ తమేవ శరణం వ్రజ, అతన్ని శరణు వేడు అనగానే కోపం వచ్చింది ఒక్కసారి బ్రహ్మదేవుడికి. ఇలాంటి మాటలు వినగానే వస్తాయి కదా సహజంగా. అందుకే తత క్రుద్ధో అంబుజాభాక్షం బ్రహ్మ ప్రోవాచ కేశవం. వెంటనే అంటూ, నువ్వు అలా తొందరపడి మాట్లాడుకో, బహుశా నిద్రపోయి కనబడ్డావు, నిద్ర ఇంకా వదలలేదా ఇంతవరకు అన్నాడు ఇక్కడ. సంచజ్య నిద్రాం విపులాం స్వమాత్మానం విలోకయ, ఒకసారి నిద్ర వదిలి నువ్వేమిటో నేనేమిటో తెలుసుకో, మనల్ని మించిన పరమేశ్వరుడే లేడు ఇక్కడ అని క్రోధముగా మాట్లాడగానే మామైవం వద కళ్యాణ పరివాదం మహాత్మన. ఎంత విష్ణు అంటేనే సత్వగుణం కదా, అందుకే అలా మాట్లాడికయ్యావు శుభమా శుభస్వరూపుడా అన్నాడు ఇక్కడ. అంటే నువ్వు శుభం స్వరూపుడు కనుక అమంగళంగా మాట్లాడుకో, ఎందుకంటే మహాత్ముల్ని తక్కువ చేయకు. నమే హ్యవిదితం బ్రహ్మన్ నాణ్యతాహం వదామితే, నాకు తెలియంది లేదని తెలుసుకో. అందుకే నేను నీకు అన్యథా చెప్పను, మరొకటి చెప్పను, నేను చెప్పేది సత్యమే చెప్తున్నాను నీకు. కనుక ఆ పరమేశ్వరుని శరణు వేడు, లేదా పరమేశ్వరుడు మాయ నీ యందు బాగా ఆక్రమించింది కనుక నేను చెప్పింది కూడా నీకు అర్థం కావట్లేదు అన్నాడు. అంటే సంపూర్ణ పరమాత్మతత్వం మాయ ఆక్రమించిన వాళ్ళకి అర్థం కాదు. అంటే కేవలం ఉపాధి దృష్టి మాత్రమే కలిగి ఉండుట మాయ. ఇది ఒక అర్థం మాయకి. మాయకి ఇదని నిర్వచనం చెప్పలేం. అందుకే మాయ అంటే ఏమిటయ్యా అంటే ఇది నిర్వచించలేనిది అని చెప్పారు పెద్దలు. కనుక ఒకటేమిటంటే ఎంత చెప్పిన ఉపాధి దృష్టి వదలదండి. ఎంత వేదాంతమైన నన్నన్నావా నా నామరూపాలతో వచ్చేస్తాయి ఒక్కొక్కరికి కూడా, అది వదలడం కష్టం. బ్రహ్మదేవుడికి అలా ఉన్నది. మరి ఉపాధిగతమైనటువంటి ఒకనొక అభిమానం అది. ఇక్కడ శుద్ధ జ్ఞానస్వరూపుడు కనుక నారాయణుడు చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ నాకు తెలుసు అది నీకు తెలియదు అని చెప్తున్నాడు ఇక్కడ. కింతు మోహయతి బ్రహ్మన్ అనంతా పారమేశ్వరీ మాయా శేష విశేషానాం హేతురాత్మ సముద్భవ. పారమేశ్వరీ మాయ, ఆ పరమేశ్వరుని యొక్క మాయ ఆక్రమిస్తే సత్యం తెలియదు అని చెప్పి తూక్ష్ణీం బభూవ, మౌనంగా ఉన్నట్ట విష్ణు. వెంటనే ఎవడయ్యా ఆ పరమేశ్వరుడు మళ్ళీ అన్నాడు, మాట్లాడలేదు విష్ణువు. ఇలా అనగానే ప్రసాదం బ్రహ్మణే కర్తుం, ఆ బ్రహ్మని అనుగ్రహించడం కోసమని ప్రాదురాసి తతో హరహ, అక్కడ హరుడు ప్రత్యక్షమయ్యాడు అన్నారు ఇక్కడ. అదెందుకు? ప్రసాదం బ్రహ్మణే కర్తుం, బ్రహ్మని అనుగ్రహించడానికై అని. వచ్చినవాడు ఎలా ఉన్నాడో స్వరూపాన్ని చూపిస్తున్నారు. లలాట నయనో దేవో జటామండల మండిత త్రిశూలపా నిర్భగవాన్ తేజసాం పరమోనిధి. లలాట నేత్రుడు, జటామండలము కలిగినటువంటి వాడు, త్రిశూలపాణి, తేజస్సు యొక్క సంపూర్ణ నిధిస్వరూపుడు. అంటే తేజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు భగవానుడైనటువంటి పరమేశ్వరుడు. పైగా ఎలా ఉన్నాడంటే ఆయన స్వరూపంలో ఆయన వేసుకున్న ఆభరణాలన్నీ ఏమిటి అంటే విద్యా విలాస గ్రథితాగ్రహై సార్కేందు తారకై మాలాం అత్యద్భుతాకారాం ధారయన్ పాదలంబినీం. ఒక అద్భుతమైన మాల వేసుకున్నాడు. ఆ మాలలో ఆశ్చర్యం ఏంటంటే విద్య అనే సూత్రముతో కూర్చిన నక్షత్ర గ్రహములు అందులో ఉన్నాయట ఆ మాలలకు.
ఎంతో అద్భుతమైన రూపకల్పన చూడండి ఇక్కడ. ఆ నక్షత్ర గ్రహాలు ఇంకా సృష్టి అప్పుడు ప్రారంభించలేదు, అవన్నీ ఆయన గోచరిస్తున్నాయి ఇక్కడ. అది మాలగా వేసుకున్నాడు. అది ఎలా ఉన్నదంటే పాదలంబిని, ఆ మాల పాదాల దాకా తాకుతుంది, అలాంటి మాలను వేసుకుని గోచరించాడు. అది చూసి తం దృష్ట్వా దేవమీశానం బ్రహ్మ లోకపితామహ మోహితో మాయయా అత్యర్థం, అలాంటి స్వరూపాన్ని చూసి ఇంకా మాయ వదలని వాడి పీతవాససం అబ్రవేత్, అక్కడున్నటువంటి విష్ణువుతో అడుగుతున్నాడు. కయేష పురుష శూలపాణి త్రిలోచన తేజోరాశి అమేయాత్మ సమాయాతి జనార్దన. ఓ జనార్దన, ఇలా వచ్చేసాడు ఈ పురుషుడు, ఈయనెవరు అనగానే అపశ్యత్ ఈశ్వరం దేవం జ్వలంతం విమలేంభసి, కేవలం జలం మాత్రమే ఉన్నటువంటి ఆ స్థితిలో అటువంటి పరమపురుషుని చూసి విష్ణువు చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాత్వాతం పరమం భావం ఐశ్వరం బ్రహ్మభావన ప్రోవాచ ఉత్థాయ భగవాన్ దేవదేవం పితామహం అయం దేవో మహాదేవ. ఇతడి పేరు మహాదేవుడు. స్వయం జ్యోతి సనాతన అనాది నిధన అచింత్య లోకానామీశ్వర మహాన్. ఇందులో ఏ ఒక్కటి కూడా పొగడ్తలు కావు, ఈశ్వర తత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఈయన మహాదేవుడు సుమా, స్వయం ప్రకాశ స్వరూపుడు, సనాతనుడు అంటే శాశ్వతమైనటువంటి వాడు, ఆదిమధ్యాంతము లేనిటువంటి వాడు, అచింత్యుడు, నువ్వు చింతన చేద్దామన్న నీ ఊహకు అందడు, సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి వాడు, సర్వోత్కృష్టుడు, శంకర శంభు ఈశాన సర్వాత్మ పరమేశ్వర భూతానాం అధిపో యోగి మహేశో విమల శివ. ఇవన్నీ కూడా శివనామాలే. విష్ణువు పరవశంగా చెప్తున్నాడు. ఏష ధాత విధాత చ. ఇందాక నువ్వేమన్నావు? ధాత విధాత కాదు, ఈయన ఏష ధాత విధాత చ ప్రధాన ప్రభు అవ్యయ. అయితే యం ప్రపశ్యంతి యతయో బ్రహ్మభావాయన భావితా. ఇది యతులైన వారు అంటే మనో ఇంద్రియ నిగ్రహ సంపన్నులైనటువంటి వారు మాత్రమే బ్రహ్మభావన చేత ఈయన్ని తెలుసుకోగలరు, ఇతరులు తెలుసుకోలేరు. ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మతత్వం అంటే ఏమిటో తెలిసి దాని యందు దృష్టి పెట్టిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. దీన్ని బట్టి 3 సాధనా విషయాలు చెప్పాడు. ముందు యతులం కావాలి. యతులనుగానే కాషాయం వేసుకుని వెళ్ళిపోవాలని కాదు. యతి శబ్దానికి ఆ యమశక్తి కలిగినటువంటి వాడు, యమనియమాదులు కలిగిన వాడు యతి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అంటే ఏకాదశేంద్రియములు అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ దశకం మనస్సు, వీటిని నియమించి అంతర్ముఖుడైన వాడు యతి అవుతాడు. యతి కానివాడు తెలుసుకోలేడు. యతి అయిన వాడికి మళ్ళీ ఏముండాలి? బ్రహ్మభావేన. బ్రహ్మం అంటే ఏమిటో గురువుల ద్వారా తెలియాలి. ఇప్పటివరకు చెప్పిన పదాలు, ఆ పద అర్థభావన చేస్తూ ఆ అర్థమంతా ఎవరి స్వరూపమో వాడి ఎందుకు మనస్సు నిలబెట్టాలి. ఇంతవరకు అనాది నిధనం అచింత్యం అన్నప్పుడు ఆ తత్వం మనకు అర్థమవుతుంది కదా, దాని యందు బుద్ధిని నిలిపాలి. అలా భావించిన వాళ్ళకు మాత్రమే ఇతను తెలియబడతాడు. ఆయన సృజత్యేష జగత్కృష్ణం పాతి సంహరతే తథా. సృజతి పాతి సంహరతే, సృష్టి స్థితిలైన చేసేవాడు ఈయనే కాలో భూత్వా మహాదేవ. కాలమే జగత్తును నడుపుతుంటాడు. కేవల నిష్కళ, ఈ నిష్కలుడు. సకలము నిష్కలము 2 పదాలు ఉన్నాయి. సకలం అంటే భాగములతో కూడినది, నిష్కలం అంటే భాగము లేనిది అని అర్థం ఇక్కడ. కానీ నిష్కలుడు అంటే భాగములు లేనివాడు, అనంతుడు, ఆయనలో భాగములు కనబడు, సంపూర్ణ తత్వం అది. అలాంటి వాడు. అంతేకాదు ఇక్కడ ఒక మాట, పురాణం వేదం 2 ఎలా అన్వయించుకోవాలంటే కొన్ని మనకు తెలిసిన వేదవాక్యాలు పురాణాలు కనబడతాయి. అయితే మనకు తెలిసిన వేదవాక్యాలు అంటే ఇప్పుడు విన్నవి, వేదం చదివితే ఇంకా తెలుస్తాయి. బ్రహ్మాణం విదదే పూర్వం భవంతం యస్ సనాతన వేదాంశ్చ ప్రదదౌ తుభ్యం సోయమాయాతి శంకర. గొప్ప మాట అన్నాడు. సృష్టికి పూర్వమే బ్రహ్మను అంటే నిన్ను నిర్మాణం చేసి నీ బుద్ధికి జ్ఞానం ఇచ్చాడే ఆయన. ఆ పదాలు చెప్పినప్పుడు బ్రహ్మాణం విదదే పూర్వం వేదాంశ్చ ప్రదదౌ అనగానే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై తగం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అని వేదమంత్రం అందులో ఉంది. యజుర్వేదంలో శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం అది. దాన్ని ఇక్కడ ధ్వనింపజేశాడు. అస్సైవ చాపరామూర్తిం విశ్వయోనిం సనాతనం. ఇప్పుడు నీకు కనబడుతున్న వాడికి మరొక రూపం కూడా ఉంది, అపరామూర్తి. అంటే ఇప్పుడు నీకు కనబడుతుంది ఒక రూపం, నీలకంఠుడిగా ఇవన్నీ గోచరించాడు, ఇదొక రూపం. కానీ ఆయనకు మరొక మూర్తి ఉంది సుమా, అది కూడా తెలుసుకో. మరొక మూర్తి అంటే ఆయనే, అది రెండిటికి భేదం లేదు. ఆ మూర్తి పేరు వాసుదేవాభిధానం. ఆయన పేరు వాసుదేవుడు అంటారు. ఆయనెవడు? మామవేహి ప్రపితామహ, నన్ను అంటే ఆయన మూర్తినే నేను. ఇది తెలుసుకో ఇక్కడ. కిన్న పశ్యసి యోగేశం బ్రహ్మాధిపతిమవ్యయం. అలాంటి యోగేశ్వరుణ్ణి నువ్వు తెలుసుకోలేకపోతున్నావేంటి?
పైగా బ్రహ్మాధిపతి, మళ్ళీ బ్రహ్మాధిపతి అని శబ్దం వేశాడు. బ్రహ్మాధిపతిం అవ్యయం, బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి, ఆ శబ్దం ఇక్కడ ధ్వనింపజేశాడు. ఇక్కడ బ్రహ్మాధిపతి అయినటువంటి ఆయన గురించి తెలియదా? బ్రహ్మాధిపతి అంటే వేదములకు పతి అయినటువంటి వాడు. అంటే నీ బుద్ధికి వేదం అనే జ్ఞానం ఉండడం వల్ల నువ్వు గొప్పవాడవయ్యో, ఆ జ్ఞానం నీ బుద్ధికి ఇచ్చినవాడు ఆయన ఇక్కడ. అందుకే బ్రహ్మకే వేద జ్ఞానాన్ని ఇచ్చిన పరమేశ్వరుణ్ణి నేనెందుకు ఆశ్రయిస్తున్నా అంటే నా బుద్ధికి ఆత్మజ్ఞానం ఇమ్మని ఆశ్రయిస్తున్నానని ఆ మంత్రానికి అర్థం అంటే ఇక్కడ. ఎందుకంటే నీ బుద్ధికి నీ అంత నీ జ్ఞానం రాదు, ప్రయత్నం నీది. ఆయన స్ఫురింపజేయాలి, ఆయన ఇవ్వాలి. బ్రహ్మకే వేదాలు స్ఫురింపజేసిన వాడు నాకు తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం. గొప్ప మాట అది. ఈశ్వర శరణాగతి లేనప్పుడు, ఆయన అనుగ్రహం లేనప్పుడు జ్ఞానమే రాదు. అంతగా అనుగ్రహం కోసం తాపత్రయపడాలి. ఇంత నేను చెప్పానే, ఇంకా నీకు యోగేశ్వరుడు నీకు అర్థం కాలే? అయితే ఒకట్లే, దివ్య దృష్టి ఉంటే కానీ తెలియబడ్డాను అనగా దివ్యం భవతే చక్షు, నీకు దివ్యమైన చక్షువు లభించుగాక అన్నాడు. ఇక్కడ దివ్య చక్షువు అంటే మరో కన్ను వచ్చిందని కాదు అర్థం, సత్యాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము, అది దివ్య చక్షువు అంటే. అది నీకు ఇస్తున్నానన్నాడు ఎవరు? నారాయణుడు. దివ్యం భవతే చక్షు, పై కలుగాక అన్నాడు అంతే. ఏన ద్రక్షసి తత్పరం, దేనివల్ల చూడగలవో అది ఇస్తున్నాను అనగానే లబ్ధ్వా చైవ తదా చక్షు విష్ణోర్లోక పితామహ, విష్ణువు ద్వారా అంటే విష్ణువు వలన ఆ చక్షువును పొందినవాడే బుబుదే పరమజ్ఞానం, పరమజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే ఎదురుగా ఉన్నవాడిని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఎదురుగా పరమ కరుణతో కనబడుతున్నాడు స్వామి. సలబ్ధ్వా పరమజ్ఞానం ఐశ్వరం ప్రపితామహం, ఆయన పూర్తిగా ఐశ్వర్య జ్ఞానం అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానం తెలుసుకొని ప్రపేదే శరణం దేవం, శరణు వేడాడు ఆయన్ని. ప్రపేదే శరణం, అందుకు మించి మరో మార్గం లేదు. తమేవ పితరం శివం, తండ్రి అయిన శివుడిని శరణు వేడాడు. అంటే బ్రహ్మకి తండ్రి ఎవడు? శివుడే. మరి పుత్రుడు ఎందుకన్నారు ఆ తర్వాత తెలుస్తుంది. మొత్తానికి బ్రహ్మకు కూడా తండ్రి అయిన పితరం శివం ఎలా నమస్కరించాడో చెప్తున్నాడు చూడండి. అప్పటికే వేదం అనే జ్ఞానం ఇచ్చారు కదా ఆయన. అందుకే ఓంకారం సమనుస్మృత్య సంస్థభ్య ఆత్మానమాత్మన, ఆ సాధన ప్రక్రియ. ఓంకారాన్ని చక్కగా స్మరణ చేసి సమనుస్మృత్య అన్నాడు ఇక్కడ. ఏదో అనుకోవడం కాదు, సంపూర్ణముగా తత్వతః దాన్ని అనుస్మరణ చేసి అంటే విడవకుండా స్మరణ చేస్తూ సంస్థభ్య ఆత్మానమాత్మన, తన మనస్సుతో తన మనస్సును నిగ్రహించి. మనస్సును దేంతో నిగ్రహిస్తారు? పటకారుతోన పట్టుకుని మనస్సుతోనే మనస్సును నిగ్రహించాలి. అది ఆత్మానమాత్మన అనే మాట చక్కగా చెప్పారు. మనస్సే వివేకంతో ఇది కాదు ఇది కాదు అంటూ తన దాన్ని గ్రహించుకోవాలి. అది ఆత్మానమాత్మన సంస్థభ్య. అలా చేసి అధర్వ శిరసాదేవం తుష్టావచ కృతాంజలి, రుద్ర సంబంధమైన అధర్వ శిష్య మంత్రములతో స్వామిని నమస్కారం చేశాడు. ఎప్పుడైతే సంస్తుతస్తేన భగవాన్, బ్రహ్మదేవుడు ఆ స్తోత్రం చేయడం చేత పరమేశ్వరుడు అవాప పరమాం ప్రీతిం, ప్రీతి చెంది వ్యాజాహార స్మయన్నివ, ఆయన చిన్న నవ్వు నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నాయనా నువ్వు నాతో సమానుడు, సందేహం లేదన్నాడు బ్రహ్మదేవునితో. సృష్టికర్త ఆయన, ముగ్గురు ఒకే తత్వము, కానీ ఉపాధి తాదాత్మ్యం చేతి తెలుసుకోలేకపోయిన దాన్ని తొలగిస్తూ మొట్టమొదటి మాట అంటే మత్సమస్త్వం న సందేహ వత్స భక్తశ్చ మే భవాన్ అని చెప్పి మయైవోత్పాదిత పూర్వం లోక సృష్ట్యర్థమవ్యయ, నువ్వు లోకాన్ని సృజించాలని నాకు సంకల్పం కలగడం చేత నిన్ను సృష్టించాను. సంకల్పంతో సృష్టించిన వాడు తెలియబడకపోవడం చేత నువ్వే స్వయంభూ నువ్వు అనుకుంటున్నావు. త్వమాత్మా యాది పురుషో మమ దేహ సముద్భవ, నువ్వు నా నుంచి వచ్చిన వాడివి కనుక నా స్వభావం నీలో ఉన్నది, అందుకే నువ్వు ఆది పురుషుడుగా ఉన్నావు. వరం వరయ విశ్వాత్మన్ సర్వదోహం తవానఘ, నీకేం వరం కావాలో కోరుకో. నువ్వు విశ్వాత్మకుడివే, ఎందుకు సృష్టికర్త విశ్వంలో నడపకపోతే సృష్టి అలా సాగుతుంది, కానీ నువ్వు విశ్వాత్మకుడివే. నేను వరములు ఇస్తాను కోరుకో అనగానే వెంటనే నమస్కారం చేసి తడుముకోకుండా ఒకడే అడిగాడు. భగవాన్ భూతభవ్యేశ మహాదేవ అంబికాపతే అంటే అప్పటికైనా అంబికాపతి. మరి వేదం ఎప్పుడో చెప్పింది అంబికాపతయే పశుపతయే ఉమాపతయే అని. ఇక్కడ అంబికాపతే త్వమేవ పుత్రమిచ్చామి, నిన్నే కొడుగ్గా కోరుకుంటున్నాను. లేదా త్వయావా సదృశం సుతం, నీతో సమానమైన వాడైనా కావాలి, నువ్వే కొడుగ్గా రావాలి, లేదా నీతో సమానమైన వాడైనా కావాలి. స్వామి నవ్వాడు. ఆయనకు సమానము అధికము రెండు లేవుట. రెండు లేనప్పుడు సమానుడు ఎలా వస్తాడు? వరం కోరుకు అన్నాడు కనుక నేనే వస్తానన్నాడు ఇక్కడ. అలా చెప్పి అప్పుడు తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. మోహితోస్మి మహాదేవ మాయయా సూక్ష్మయా త్వయ,
నీదైన సూక్ష్మమైన మాయ చేత మోహితున్నైపోయాను. అందుకే నీ తత్వం తెలుసుకోలేకపోయాను. ఇటువైపు నారాయణుడు చెప్తున్నా గ్రహించలేకపోయాను. ఎందుకంటే నీదైన మాయ సూక్ష్మము. సూక్ష్మం అంటే చెప్పినా అర్థం కానిది, ఇంద్రియాలకు అగోచరమైనది, ఊహకు అందని దాన్ని సూక్ష్మం అంటారు. ఇక్కడ అన్న సూక్ష్మమైన నీ మాయ చేత అని మోహితున్నయ్యాను. పరమభావం ఏమిటో తెలుసుకోలేకపోయాను, సర్వోత్కృష్ట భావాన్ని తెలుసుకోలేకపోయాను. ఒక్కటి ఇప్పుడు గ్రహించినది ఏమిటంటే నీ కృప వల్ల త్వమేవ దేవ భక్తానాం మాతా భ్రాతా పితా సుహృత్. భక్తులకి నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే సోదరుడివి, నువ్వే మిత్రుడివి, సర్వము నువ్వే అనుగ్రహిస్తావయ్యా. అందుకే ప్రసీద తవ పాదాబ్జం నమామి శరణాగత. నీ శరణాగతుడినై నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అనగానే అప్పుడు ఇటు బ్రహ్మని అటు విష్ణువుని కూడా చూస్తూ మాట్లాడుతున్నాడు. యదర్థితం భగవతా తత్కరిష్యామి పుత్రక. ఓ పుత్రక, నీకు పుత్రుని అవుతానన్నాడు. అంటే నువ్వే నిజానికి నా నుంచి కలిగినవాడు కనుక నీకు పుత్రభావం. ఇప్పుడు నువ్వు కోరుకున్నావు కనుక నీ నుంచి నేను కలుగుతాను మళ్ళీ. కానీ రుద్రుడు అనగా బ్రహ్మదేవుడి నుంచి కలిగాడు అని ఎవరైనా అంటే దానికి సమాధానం పూర్వ పురాణంలో చెప్తున్నాడు వ్యాసుడు. నీ తపస్సుకి నీ కోరిక తగ్గట్టుకు వస్తున్నాను. విజ్ఞానమైశ్వర్యం దివ్యం ఉత్పత్సెత్తవానగం. అంతకంటే ముందు ఈశ్వర జ్ఞానం నీకు కలిగిస్తున్నాను. సంపూర్ణ ఈశ్వర జ్ఞానం నీకు కలగాలి. జ్ఞానంతో కలిగి సృష్టి చేయి, చాలా బాగుంటుంది. ఆ జ్ఞానం నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే పరమేశ్వరుని మనం నమస్కరించి జ్ఞానం పొంది ఆ తర్వాత ఏ పని పెట్టుకున్నా మనని బంధించదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని అన్ని పనులు పెట్టుకున్నాక తర్వాత జ్ఞానం తెలుసుకుందామంటే ఈ పనులని మాయలో పడేస్తే మరి జ్ఞానం రాదు. జ్ఞానం తెలిసాక పనులు మానేయక్కర్లేదు, జ్ఞానంతో పనులు చేయాలి. అప్పుడు పనులు యందు మోహం ఉండదు, చేస్తున్నాను అహం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అందుకే ముందు భగవంతుని పూజించి తర్వాత రంగంలో దిగాలండి ఇక్కడ. ఏమని? అది బ్రహ్మదేవుడే మనకు నేర్పాడు. అందుకే ఈశ్వర జ్ఞానం నీకు ఇస్తున్నాను అని చెప్పాడు పరమేశ్వరుడు. త్వమేవ సర్వభూతానాం ఆదికర్త నియోజిత. సర్వభూతములకు ఆదికర్తగా నిన్ను నేను నియోగించుతూ ఉన్నాను. కురుష్వతేషు దేవేశ, నువ్వు చక్కగా చెయ్యవన్నీ. ఇక నారాయణుడి గురించి అంటావా? ఈ నారాయణుడు ఎవరో తెలుసా? ఏష నారాయణో మత్తః మమైవ పరమాతను. నా యొక్క సర్వోత్కృష్టమైన స్వరూపమే నారాయణుడు. ఇది తెలుసుకో. నీకు యోగక్షేమాలన్నీ ఈయన చూసుకుంటాడు అని చెప్పి ఏషం వ్యాహృత్య హస్తాభ్యాం ప్రీతస్స పరమేశ్వర సంస్పృశ్య దేవం బ్రహ్మాణం. 2 చేతులతో బ్రహ్మదేవుడు తలమీద చేపెట్టాడు పరమేశ్వరుడు అనుగ్రహ సంకేతంగా. ఈశ్వర స్పర్శ చేత అతనికి జ్ఞానం లభించింది. అప్పుడు తుష్టోస్మి సర్వదాహంతే, నేను ధన్యుణ్ణయ్యాను, తృప్తి చెందాను అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. తదేత్యుక్త్వా మహాదేవ పునర్విష్ణుమభాషత. ఆ తర్వాత మహాదేవుడు విష్ణువుతో మాట్లాడుతున్నాడు. భవాన్ సర్వస్య కార్యస్య కర్తాహమధిదేవతం త్వన్మయం మన్మయం చేవ సర్వమేతం న సంశయ. ఇక్కడ విష్ణువుతో శివుడు చెప్తున్న మాటలు ఇవన్నీ ఉపదేశాలండి, కథ కాదు. పొరపాటు కూడా కథ అనుకోవద్దు, ఒక జ్ఞానం ఇదంతా కూడా. ఏమనంటున్నాడు? నువ్వు ఈ సర్వమునకు కర్తవు, అధిదేవతం, పైగా త్వన్మయం మన్మయం చేవ. ఈ జగత్తు నీమయము నామయము, మన ఇద్దరి మయం ఈ జగత్తంతా. కనుక విశ్వం హరిహరాత్మకం. ఇది తెలుసుకో. ఇక్కడ ప్రపంచమంతా హరిహరాత్మకం. ఎలాగంటే నీకు నాకున్న అనుబంధం ఎలాంటిదంటే భవాన్ సోమ అహం సూర్య. నువ్వు చంద్రుడు, నేను సూర్యుడిని. భవాన్ రాత్రి అహం దినం, నువ్వు రాత్రివి, నేను పగలని. భవాన్ ప్రకృతి అవ్యక్తం అహం పురుష ఏవచ, నువ్వు ప్రకృతివి, నేను పురుషుణ్ణి. భవాన్ జ్ఞానం అహం జ్ఞాత, నువ్వు జ్ఞానము, నేను జ్ఞాతను. భవన్ మాయా అహమీశ్వర, నువ్వు మాయవి, నేను ఈశ్వరుణ్ణి. భవన్ విద్యాత్మిక శక్తి, శక్తిమాన్ అహమీశ్వరు, నువ్వు విద్యాత్మికమైన శక్తివి, నేను శక్తిమంతుడిని. యోగంస నిష్కలో దేవ సోసి నారాయణ ప్రభువు, నేను ఎలా నిష్కలున్నో నువ్వు అలాగే నిష్కలుడువు. ఏకీభావేన పశ్యంతి యోగినో బ్రహ్మవాదిన, బ్రహ్మవాదులైన యోగులు నిన్ను నన్ను ఒకటిగా చూస్తారు. గొప్ప మాట చెప్పాడు. అంటే ఎవరైతే భేదం చేస్తున్నారో వాళ్ళు యోగులు కారు, బ్రహ్మవాదులు కారు ఇక్కడ. కానీ బ్రహ్మవాదులైన యోగులు నిన్ను నన్ను ఒకటిగా చూస్తున్నారు. పైగా నిన్ను ఆశ్రయించని వాడు నన్ను తెలుసుకోలేడు. ఇది చాలా గొప్ప మాట చెప్తున్నాడు. త్వాం అనాశ్రిత్య విశ్వాత్మన్ నయోగి మాం ఉపైష్యతి. నిన్ను ఆశ్రయించని వాడు నన్ను పొందలేడు. కనుక ఎవడు నారాయణను ఆశ్రయిస్తున్నాడో వాడే శివుణ్ణి పొందగలడు. ఇది ముక్వా భగవాన్. ఇందులో ఒక రహస్యం ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, నువ్వు శక్తివి, నేను శక్తిమంతుణ్ణి, నువ్వు రాత్రివి, నేను పగలు, ఇవి చెప్పేటప్పుడు
ఈ విష్ణువు పరంగా చెప్పినవన్నీ అమ్మవారికి సంబంధించిన అంశములు గమనించితే. రుద్రో దివా ఉమారాత్రి తస్మై తస్యై నమో నమః రుద్ర హృదయోపనిషత్తులు చెప్పబడుతున్నది. అంటే యా ఉమా సా స్వయం విష్ణువు. కేవలం పరమేశ్వరుడు యొక్క అభిన్నమైన శక్తి విష్ణు రూపం. స్త్రీగా అయితే అంబిక అన్నాం, పురుషుడిగా అయితే విష్ణువే అన్నాం. మరొక పురాణంలో చెప్పింది అక్కడ అన్వయించుకుంటున్నాం. రెండు అభిన్నములు కనుక నువ్వు నేను అభిన్నములు అని చెప్తున్నాడు. అందుకే నా గురించి నీ గురించి నాకు తెలిసినట్లు సృష్టిక్రియ చేస్తూ తదభిమానంతో ఉన్నవాడికి తెలియలేదు. అది ఇక్కడ వివరించాడు. ఇలా వచ్చిన రుద్రుడు ఎవరి నుంచి పుత్రుడిగా వచ్చాడు? ఇప్పుడు తనంత తానే వ్యక్తమయ్యాడే తప్ప బ్రహ్మ నుంచి రాలేదు కదా, కనుక ముందున్నవాడు ఆయనే కదా. ఇది వివరించారు. ఈ విధంగా చెప్పి గతే మహేశ్వరే దేవే, ఆయన అంతర్ధానమైపోయాడు, కనిపించినవాడు. మళ్ళీ తన యొక్క పద్మంలోకి తాను వెళ్ళి సృష్టికి సంబంధించిన విషయం ప్రారంభించాడు. నిన్న చెప్పింది ఒకసారి స్మరించుకుంటున్నాం, అదే ఇక్కడ స్మరిస్తున్నాడు. పురస్తాద సుజద్దేవ సనందం సనకం తథ. ముందు సర్గమునందు పంచభూతాలిచ్చ తత్వములను చెప్పుకున్నాం. ఇప్పుడు చేయబోతున్నది ప్రతిసర్గముగా అని చేయబోతున్నది సనక సనందనాదులందరినీ రుభుం సనత్కుమారంచ పూర్వజంతం సనాతనం వాళ్ళందరినీ సృష్టించాడు. కానీ వాళ్ళు సృష్టిని విస్తరింపజేయడానికి సహకరించలేదు. ఎందువలంటే ఇది ద్వంద్వమోహ నిర్ముక్తా పరం వైరాగ్యమాస్థిత. పరమ వైరాగ్యంతో ఉన్నవాళ్ళు, ద్వంద్వమోహం లేనటువంటి సనక సనందన సనత్కుమారాదులు వారు ప్రవృత్తి మార్గం వైపు రాలేదు. దానితో ఏం చేయాలని ఆలోచిస్తున్న వాడికి తపస్సు చేయమని చెప్పాడు నారాయణుడు. అంటే ఏది తోచకపోతే తపస్సు చేయాలి. అప్పుడు తపస్సు ద్వారా తోచేలా చేస్తాడు పరమేశ్వరుడు. ఇక్కడ అది సరి అయిన విషయం స్ఫురించడానికి తపస్సే ఆధారము. ఇది బాగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే తప ఇది నారాయణుడు ఇచ్చిన ఆజ్ఞ. అందుకే వ్యాజహారాత్మన పుత్రం మోహనాశాయ పద్మజం. అప్పుడు అన్నాడు, మర్చిపోయేవనైనా నీకు నేను చెప్పినవన్నీ, అందుకే తపస్సు చెయ్యు అన్నాడు. అందుకు ప్రజాస్రష్టుం మనశ్చక్రే తప పరమదుస్తరం. ఒక అసాధ్యమైన తపస్సు చేయడానికి బ్రహ్మదేవుడు సన్నద్ధయ్యాడు. అలా తపస్సు చేయగా తతో దీర్ఘకాలేన బహుకాలం అయ్యేటప్పటికీ ఏదైనా ఒక సాధన బహుకాలం చెయ్యగానే ఒకనొక అలసట, ఒకనొక వేదన వస్తుంది. అలాంటి దుఃఖం వచ్చింది. దానితో క్రోధోభ్యజాయత, దానివల్ల క్రోధం లాంటిది. ఇంత చేశాను ఇంకా ఏమీ లేదు, ఉక్రోషంలో వస్తుంది కదా, ఆ స్థితి వచ్చింది. అది రాగానే క్రోధావిష్టస్య నేత్రాభ్యాం ప్రాపతన్ అశ్రుబిందవ, కన్నుల నుంచి నీళ్లు పడ్డాయి. దాని నుంచి భూతా ప్రేతాస్తదా భవన్, అటువంటి జీవులు వచ్చారు. అంటే ఆ ఉపాధి పొందడానికి తగ్గ జీవులు ఎవరో ఈ కన్యల నుంచి వచ్చారు ఇక్కడ. అంటే అవి కూడా సృష్టిలో ఉన్నాయి కదా, సృష్టిలో ఏమున్నా సృష్టికర్త నుంచి రావాల్సినదే అని అవి వచ్చాయి. అంటే వేటి నుంచి వచ్చే తెలిసింది కదా, ఏడుపు చుక్కల నుంచి వచ్చారు ఇక్కడ. అది వాళ్ళ పనే, అది ఏడిపించడం ఏడవడం, రెండు పనులు వాటికి. ఆ తర్వాత ఇంక తట్టుకోలేక జహు ప్రాణాంశ్చ భగవాన్ క్రోధావిష్ట ప్రజాపతి, ప్రాణాలు వదిలిసెట్టాను ఇక్కడ. అంటే ప్రాణాలు వదిలిసాడు మన భాషలో కాదు, ప్రాణమును తన నుంచి బహిర్గతం చేసాడు అన్నది ఇక్కడ. అంటే ఆయన ప్రాణశక్తి బహిర్గతమైంది. ఆ బయటకు వచ్చిన ప్రాణముల నుంచి తదా ప్రాణమయో రుద్ర ప్రాదురాసీత్, దాని నుంచి వచ్చినవాడు రుద్రుడు, ప్రాణముల నుంచి వచ్చాడు ఇక్కడ. అందుకే ప్రాణావా వరుద్రాహ అని వేదమంత్రం. మనల్ని ఏడిపించే మన ప్రాణాలట, తెలుసా మీకు? అవునా లేదా? ప్రాణాల వల్లే ఏడుస్తున్నా, నడుపుతున్నా, అన్నీ అవి దాని లక్షణములు. నడిపేదవి, ఏడిపించేవి ప్రాణముల యొక్క శక్తి అది ఇక్కడ. అదే ప్రాణముల నుంచి వచ్చాడు ఆయన ఇక్కడ. అదే ఈశ్వరుడు అంటే ప్రాణములు నియమించేవాడు, ప్రాణశక్తి స్వరూపుడు. ఎప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రాణముల నుంచి ఇప్పుడు వచ్చాడు, కానీ మొదట వచ్చింది ఇక్కడి నుంచి కాదు. ఆయన ఎప్పుడు మొదట ఉన్నవాడే పరమాత్మ, కానీ ప్రాణముల నుంచి వచ్చినటువంటి వాడు. ఎలా ఉన్నాడంటే సహస్రాదిత్య సంకాస, వేల కొలది సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. వస్తూనే పెద్ద ఏడు పెడిచాడు, రురోధ, ఒక రోదనం చేశాడు. అంటే ప్రాణశక్తి ఉన్నదానికి సంకేతమే రోదనం. దీనిలో ఏదో రహస్యం ఉంది, మామూలుగా అనుకోవడం కాదు, బయట కదల్లాగా. జీవుడు పుట్టగానే అమ్మయ్య అనుకునేది ఎప్పుడు? వాడు ఏడుపిన పుట్టప్పుడే. అది వాటిలో ఏదో రహస్యం ఉంది. ఆ ఏడుపు కేవలం లౌకికంగా జరిగిన సంఘటనల వల్ల వచ్చిన దుఃఖం కాదు, ప్రాణ సంచార లక్షణం అది ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ. అది రురోధ. అప్పుడు ఈయన రోదనాద్ రుద్ర ఇచ్చేవం లోకే ఖ్యాతిం గమిష్యసి, నువ్వు రోదనము చేత రుద్రుడనే పేరు లోకల్లో నీకు ఉంటుంది సుమా. ఇది ఒక అర్థం రుద్ర శబ్దానికి. మొదలొచ్చిన రుద్రుడు అది అసలు అర్థం అది. ఎందుకంటే రుదం వేదం ధ్వని, వేదధ్వనిని బ్రహ్మకిచ్చిన వాడు ఎవడు? దదాతీతు రుద్ర. సృష్టికి పూర్వమే వేదనాదాన్ని ఇచ్చాడు, నాదస్వరూపుడు.
నాదం యొక్క లక్షణమే రోదనం కూడా. ఏడ్చి సాధించాలి కదా ఏదైనా, ఏడవడానికి శక్తి ఉండాలి కదా. కనుక ఈ రోదన శక్తి గురించి చాలా ఉన్నదండి. బాలానాం రోదనం బలం అని కూడా లోకల్లో అంటూ ఉంటాం. ఏదో ఉంది రహస్యం. పైగా నువ్వు ఒక రుద్రుడు ఇప్పుడు నాకు కనబడ్డవాడివి అనగానే వెంటనే తన నుంచి కొంత రుద్రులు చూపించాడు. ఈ 8 మంది రుద్రులు అయ్యారు. 8 రుద్రులకి 8 స్థానాలు ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి నియామకుడు కనుక ఇప్పుడు రుద్రుడు కూడా ఆయన చెప్పినట్టు ఆ చోట్లలో నియమింపబడుతున్నాడు. ఆ చోట్ల ఏమిటంటే సూర్యో జలం మహి వన్నిః వాయు ఆకాశమేవచ దీక్షితో బ్రాహ్మణశ్చంద్ర ఇచ్చేత అష్టమూర్తయ. 8 స్థానాలు నీకు ఇవ్వబడుతున్నాయి. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞదీక్షితుడు, అతన్ని యజమాని అంటారు ఇక్కడ. యజమాని ఇది కర్మపరంగా చెప్పేది. అలాగే క్షేత్రజ్ఞుడిని యజమాని స్థానంలో 8వ మూర్తిగా క్షేత్రజ్ఞుడైనటువంటి వాడిని 8వ వాడిగా చెప్తారు. కానీ ఇక్కడ దీక్షితో బ్రాహ్మణ అన్నారు. యజ్ఞదీక్షితుడైన యజమాని అది 8వ స్వరూపం. మొత్తం అష్టమూర్తులు నీ స్థానములు అక్కడ ఉంటావు. అష్టమూర్తులు ఉన్నప్పుడు నీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నది. భవశర్వస్తధేశాన పశూనాం పతిరేవచ భీమశ్చగ్రో మహాదేవ. ఇందులో మీరు చూస్తే భవ, శర్వ, ఈశాన, పశుపతి, భీమ, ఉగ్ర, మహాదేవ 7 కనబడ్డాయి. 8వది నీ రూపం రుద్ర. రుద్ర శబ్దం కలవాలి. కలిస్తే మొత్తం అష్టమూర్తులు నామాలు ఇవి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. మొత్తం అష్టమూర్తులు. ఈ అష్టమూర్తుల స్వరూపంగా ఈ స్థానాల్లో నువ్వు ఉంటావు. ఈ స్థానాలు లేని చోటు ఇది అంటే అర్థం ఏంటి? ఈ స్థానముల్లో ఉంటూ నియమించేవాడు ఆయన. యో విశ్వా భువనాని, విశ్వమంతా కూడా వ్యాపించాడు. విశ్వమంతా 8, మరొకటి లేదు ఇక్కడ. కానీ వాటి యందు ఉన్నటువంటి వాడు ఎవడు? మొదట కనబడ్డవాడు ఇలా ప్రాణముల నుంచి వ్యక్తమై వీటిలో ఉన్నాడు. అంటే ప్రాణశక్తిగా వీటి యందంతా వ్యాపించి ఉన్నాడు అర్థం ఇక్కడ. ఆ ప్రాణం లేకపోతే 8 పనిచేయవు. కానీ ఆ ప్రాణశక్తిగా వెళ్ళి 8 స్థానముల్లో ఆయన ఉన్నాడు. ఉండడం చేత అవి వాటిగా వ్యక్తమవుతూ ఉన్నాయి, శక్తులతో కూడి ఉన్నాయి. అంతేకాదు నీ యొక్క శక్తులు, వీటికి ఏ శక్తులో చెప్తున్నావు? 8ంటికి 8 శక్తులు ఉన్నాయి. అవి అష్టమూర్తులే. అమ్మవారి పేర్లు ఇవి. అష్టమూర్తి రజాజైత్రి అంటాం కదా, అష్టమూర్తుల నామాలు అమ్మవారివి. సువర్చల తథైవోమా వికేశీ చ శివా తథా స్వాహా దిశశ్చ దీక్షా చ రోహిణీ చేతి పత్నయ. అష్టమూర్తులకు క్రమంగా ఇప్పుడు చెప్పిన క్రమంలో భవ ఇత్యాది క్రమంలో వాళ్ళ పత్ని పేర్లు చెప్తున్నారు. ఈ పత్ని పేర్లు మన పూజల్లో చెప్పాం. భవస్య దేవస్య పత్ని నమః అంటాం. అక్కడ అలాగే అనాలి. ఇప్పుడు తెలుసుకున్నాం కానీ కొత్తగా అనక్కర్లేదు, కానీ తెలుసుకుంటే మంచిది. ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. సువర్చల, ఉమా, వికేశి, శివ, స్వాహ, దిశ, దీక్ష, రోహిణి. ఇందులో కొంచెం ఆలోచిస్తే ఎవరి పేర్లు మీకు తెలుసు. చంద్రమూర్తికి రోహిణి, యజ్ఞదీక్షితుని యొక్క పత్ని దీక్షిత. ఇలా మనం తెలుసుకోవచ్చు. సువర్చల అనే పేరు వచ్చింది రహస్యం. ఈ రూపాలు ఎవరివి? రుద్రుడివి. మరి రుద్రస్వరూపుడు హనుమంతుడు అయినప్పుడు ఈ సువర్చల అనే పత్నికి వస్తుంది కదా. ఈ సువర్చలాంజనేయంలో ఉన్న తత్వం గ్రహించాలి ఇక్కడ. ఇవి ఆలోచించి అన్వయించవలసిన విషయం. ఆ విధంగా చెప్పి అప్పుడు ప్రార్థన చేసి నేను సృష్టి విస్తరింపజేయాలని తపనపడితే మొదలొచ్చిన వాడు సనకసనందనాథులు. వీళ్ళ ఈ పని వైపే రాలేదు, నివృత్తులు వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణుడు నాకు ఇచ్చినటువంటి సలహా ఏంటి? తపస్సు చేయవయ్యా అన్నాడు. ఇక్కడ తపస్సు చేస్తూ నువ్వు వచ్చావు, కానీ నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, సృష్టిని విస్తరింపజేయు, నువ్వు సృష్టిని చెయ్యు, నీ నుంచి సృష్టి జరగాలి అన్నాడు. నన్ను చేయమంటావా అన్నాడు. చెయ్యి అన్నాడు. సరే అని సంకల్పించుకోగానే కోట్ల కొలది రావడం మొదలుపెట్టారు. ఎవరి నుంచి? రుద్రుడి నుంచి. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అందరూ ఒకేలా ఉన్నారు. కపర్దిన, నిరాతంకా, నీలకంఠా, పినాకిన, త్రిశూలహస్తా, అనుద్రిక్తా, సదానందా, ఇలాంటి వాళ్ళు. త్రిలోచనా, జరామరణ నిర్ముక్తా, వాళ్ళు జరామరణాలు లేవు. అందరూ త్రిలోచనలే, అందరూ చంద్రలేఖాధరులే, అందరూ త్రిశూలహస్తులే, పినాకహస్తులే. ఇంతమంది వచ్చారు. ఎలా వచ్చారంటే వాళ్ళందరినీ కలిపి ఒక్క శ్లోకంలో చెప్పుకుంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళా చండకోదండహస్తా త్ర్యక్షా రుద్రాశ్చ. వాళ్ళంతా ఎవరు? సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. అన్ని రుద్రుడు వచ్చారు, అందరూ ఒకేలా ఉన్నారు. అంత బహువచన శ్లోకం అండి. బ్రహ్మాండ మన ధ్యాన శ్లోకంలో చదువుతాం.
అనంతరుద్రుడు. అనంతరుద్రుడు వచ్చిన ఏకరుద్రుడు ఎవరు అంటే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటక లింగమౌళి వెల సత్పూర్ణేందు వార్తామృతయ్యి అని ఏకరుద్రుడు. ఆయన అనేకం లేదు, ఆయన నుంచి అనేకం వచ్చాయి. వచ్చిన వాళ్ళందరూ ఆయనలాగా ఉన్నారు, ఒక్కొక్కటి రూపం. ఇలా వీళ్ళందరూ వచ్చారు. దానితో భయపడ్డాడు ఈయన ఒక్కసారి. ఇదేమిటయ్యా ఈ రూపములను చూస్తూ ఉంటే నిన్నే సృష్టించుకున్నట్టుంది నీ రూపార్థం. నేను అడిగింది దీన్ని కాదు, జరామరణాదులు అనుభవించదగ్గ జీవుల్ని సృష్టించమని కోరుకున్నాను. అంటే అర్థం ఏంటి? జరామరణాదులు కర్మానుభవాలు పొందదగ్గ జీవులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధులు కల్పించమని నేను అడిగాను. ఇది అర్థం ఇక్కడ. సృష్టించడం అంటే ఆయన సృష్టిస్తాడా, వాడికి ఉపాధులు కల్పన చేస్తాడు. అందుకే సృష్టికర్తను నేనే, సృష్టికర్తను కాను నేనే అన్నాడు ఆయన. సృష్టికర్త అంటే ఉపాధులు కల్పించిన వాడు భగవంతుడు కనుక ఆయనే సృష్టికర్త. కానీ ఇష్టానుసారం చేయలేదు, వాడు కర్మలను అనుసరించి చేశాడు కనుక వాడు కర్మలే రూపాలు ఇచ్చాయి. అది గీతలో తస్య కర్తాహమపి మాం విద్య అకర్తారం అవ్యయం అన్నాడే. కర్తను నేనే, అకర్తను నేనే. కనుక భగవంతుడు సృష్టి చేశాడు అనగానే వెంటనే కంప్లైంట్ వస్తుంది. ఒకసారి అంత అందమైన సృష్టి చేసేవయ్యా అని మెచ్చుకుంటాం, మళ్ళీ ఇలాంటి సృష్టి చేసేవి ఏంటయ్యా అని మళ్ళీ మనమే తిడతాం. అక్కడ రెండింటికి అనువుగా ఉంటుంది సృష్టి కనుక రెండింటిని విడిచిపెట్టి చూడమన్నాడు. ఇది ఆలోచించాల్సింది ఇక్కడ లోతైన భావం. మొత్తానికి రెండూ కూడా ఆయనంతటా ఆయన కల్పించలేదు, నీ కర్మలను అనుసరించి కల్పించాడు. ఆయనే కల్పించాడు కానీ నీ కర్మలను అనుసరించి. కానీ జరామరణ రూపమైన జీవులు సృజించమని, ఆ జీవులకు ఉపాధులు సృజించమని అడిగితే నువ్వు నీలాంటి వాళ్ళని సృష్టించవు, ఇదేమైనా బాగుందయ్యా అంటే ఆయన ఒక్కసారి నవ్వు నవ్వి నాస్తి మే తాదృశ సర్గ సృజత్వం వివిధ ప్రజ, అలాంటి సృష్టి చేయడం నా పని కాదు. సుఖదుఖాలను అనుభవించడం, జరామరణాలను అనుభవించడం లాంటి సృష్టి నువ్వు చేసుకో. నేను దుఃఖాలు తొలగించేవాడిని, జరామరణాలు తీసేవాడినే తప్ప జరామరణాలు ఇచ్చేవాడిని కాను అన్నాడు. ఇది రుద్రతత్వం అండి. కానీ ఆశ్రయిస్తే ఒకటే పని చేస్తాడు, జరామరణాలు తీసేస్తాడు. అందుకని హర అంటే ఈ సంసార సంబంధమైన అజ్ఞానాన్ని హరించేవాడు హరుడు అని నిన్న అర్థం చెప్పారు కదా, అది ఆయన పని, రుద్రుడి పని అది. అందుకే తతప్రభృద్దేవేశం పైగా నాకు పుట్టుక లేదు కనుక నేను పుట్టించను, నాకు మరణం లేదు కనుక నా నుంచి వచ్చే వరకు కూడా మరణం ఉండదు. సుఖదుఖాల్లో నేను అలాంటి వాడిని, వాళ్ళు అలాగే ఉంటారు, నీకు ఆ సృష్టి అక్కర్లేదు అని. అందుకే నన్ను పేరు అంటారు, ఎప్పుడు ఒకేలా ఉంటాను కనుక నాకు పేరు తెలుసో లేదా, స్థాణువు. స్థాణువు అంటే నిర్వికారుడు, ఎప్పుడు ఒకేలా ఉంటారు. అది నా పని, ఏం చేయమంటావు? పైగా ఈ విషయం చెప్పి విష్ణువు ఒక మాట చెప్తున్నాడు. ఇంత విష్ణువు చెప్తున్నాడు కదా, కథ మర్చిపోవద్దు. ఎవరికి చెప్తున్నాడు? దేవతలకి ఋషులకి. కూర్మపురాణం వక్త నారాయణుడు ఆయన చెప్తున్నాడు, స్థాణుత్వం తస్య తేనాసి దేవదేవస్య సూర్యున. అలా అన్నాడు కనుకనే ఆయనకి స్థాణు అని పేరు వచ్చేసిందయ్యా. అంతేకాదు స్వామి వద్ద అత్యంత సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అత్యంత సహజంగా అంటే అర్థం ఏంటంటే సాధనతో తెచ్చుకుంటాడు జీవుడు, సహజంగా ఉంటే పరమాత్మ వద్ద గుణములు ఇక్కడ. అది రెండిటికి. సూర్యుడికి కాంతి ఎంత సహజమో స్వామి దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటో చూడండి. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వరభావం, సర్వశాసకత్వం. ఐశ్వర్యం అంటే ఇదే అర్థం. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, తపః, సత్యం, క్షమ, ధృతి, ద్రష్టృత్వం. ద్రష్ట అన్నిటి సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆత్మసంబోధం, తానేమిటో తనకు తెలిసినటువంటి వాడు. అధిష్టాత. ఇవి అవ్యయమైనటువంటి 10 లక్షణాలు. అవ్యయాని. ఈ అవ్యయాని దశయితాని నిత్యం తిష్టంతి శంకరే. శంకరుని యందు ఈ అవ్యయమైన 10 లక్షణాలు ఉంటాయి. కానీ శివుని వద్ద ఉన్న 10 లక్షణాలు తెలిసే కదా, ఏమిటవి? జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, తపస్సు, సత్యము, క్షమ, ధైర్యము, ద్రష్టృత్వము, ఆత్మసంబోధము, అధిష్టాతత్వం. మొత్తం 10. ఈ 10 ఉంటాయి ఆయన వద్ద, రుద్రుని వద్ద. కనుక పరమేశ్వరుని వద్ద ఇవి సహజంగా ఉంటాయి. ఇందులో ఏ కొద్దిగా లభించినా ధన్యులు మనం. మరి ఆయన్నే పట్టి ఆశ్రయిస్తే లభించకేమవుతాయి? కానీ అవి ఉన్నవాడినే ఆశ్రయించాలి. దీన్ని బట్టి చెప్తున్నటువంటి అంశం. ఏవం సశంకర సాక్షాత్ పినాకీ పరమేశ్వర తతస్స భగవాన్. ఈ విధంగా ఉన్న పినాకైన పరమేశ్వరుడు, ఆ సృష్టి నువ్వే చెయ్యు, దానికి తగ్గ శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే నువ్వే చేసుకొని వదిలేయడం కాదు, ఇంతవరకు తపస్సు చేసింది అనుగ్రహించాడు. ఎందుకంటే అవి చెయ్యడానికి నీ విఘ్నాలు వస్తున్నాయి, ఇకపై ఆ విఘ్నాలు రావు. అందుకే నా నుంచి వచ్చిన ఈ రుద్రులు ఏం చేస్తారంటే విశ్వంలో ప్రతి అణువులో వ్యాపించి ఉంటారు, శాసిస్తారు. దేవతల్ని, మానవుల్ని, సర్వుల్ని శాసించగలిగే శక్తి ఈ రుద్రుడికి మొత్తం. వీళ్ళ గురించి కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తారండి. వీళ్ళు ఎలా ఉంటారంటే ఘోరాహ,
సౌమ్యాహ మిశ్రాహ అని 3 రూపాలతో ఉంటారు ఈ రుద్రులందరూ కూడా. ఉగ్ర రూపాలతో ఉంటారు, సౌమ్య రూపాలతో ఉంటారు, కొందరు మిశ్రములే ఉంటారు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్త రుద్ర రూపేభ్య. ఇన్ని రూపాలతో విశ్వమంతా ఉంటారు. ఎక్కడుంటారు? యో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. వేదం చెప్తున్నది అగ్ని, నీరు, భూమి ఒకటేమిటి? విశ్వాభువన వివేశ, విశ్వమంతా వ్యాపించుంటారు. ఎందుకు? వాడు కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడిక్కడ పంచభూతాల్లో, భూమి యందు, అనంతమైన అంతరిక్షంలో అన్ని చోట్ల వ్యాపించిపోయి రుద్రుడు వ్యాపించిపోయి ప్రతి అణువును శాసిస్తున్నారు. కానీ సృష్టి అంతా వీరి శాసనం ఉంది. అలా కంట్రోల్ చేస్తారు కనుక నువ్వు హాయిగా ఇక్కడ నుంచి చేసుకోగలవు. నేను అలా కంట్రోల్ చేసి పెడితే నువ్వు అనుకుని చక్కగా చేయగలవు ఇక్కడ. కనుక నీకు శక్తిని ఇస్తున్నానని చెప్పి ఆ రుద్రుడు తాను అంతర్ధానం అయిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు ఆ పరమేశ్వరుడు ధ్యానం చేసి ఆ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఇక్కడ ఇంద్రుడు మన బ్రహ్మదేవుడికి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఇప్పుడు మనం ఈ ఘట్టం మొత్తం విన్నందువల్ల ఒక ఫలితం ఉంది. తర్వాత మరొకటి రాబోతుంది, దానికొకటి ఉన్నది. దేనికి గుచ్ఛములు. నిన్న విన్నది ఒకటి, ఇవాళ విన్నది ఒకటి, తర్వాత అమ్మవారు ఏం వినిపిస్తారో మనకేం తెలియదు. కానీ ఈ గుచ్ఛములు నిరంతర మననశీలమైనవి. వీటి విన్న ఫలితములు సామాన్యం కాదు. ఇది రుద్రతత్వం అంతా ఇందులో ఉంది. ఇక్కడ బ్రహ్మ చేసిన రుద్రస్తుతి 32 శ్లోకాలు. ఈ 32 శ్లోకాలు పఠనం అత్యంత మహిమాన్వితం. మంత్రములే దీని నిండా ఉన్నాయి. ఒక విధంగా నమకంతో ఉంటుంది రుద్ర నమకం. ఒక విధంగా రుద్ర నమక సారం. ఇది కొంతకాలం దీక్షగా అనుసంధానం చేసిన దీనికి ఒక ఫలితం ఉందన్నాడు. ఇక్కడ విశ్వాత్మకుడైన విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే అన్ని చోట్ల శివుణ్ణి చూడగలిగిన ఒకానొక జ్ఞానం ఇందులో ఉంటుంది. ఈ జ్ఞానం బ్రహ్మదేవుడికి అనుభవ రూపంలో లభించి చేశాడు ఇక్కడ పరమేశ్వరుని ఉద్దేశించి. నమస్తేస్తు మహాదేవ నమస్తే పరమేశ్వర అని ప్రారంభిస్తూ నమశివాయ దేవాయ నమస్తే బ్రహ్మరూపిణి నమోస్తుతే మహేశాయ నమశాంతాయ హేతవే ప్రధాన పురుషేశాయ యోగాధిపతయే నమ కాలాయ రుద్రాయ మహాగ్రాసాయ సూదిని. కాలాయ రుద్రాయ, నువ్వు కాలస్వరూపుడు. కాలం లక్షణం ఏంటి? మహాగ్రాస, తెగ తింటుంది అన్నింటినీ కాలం. ఆ స్వరూపం నిధి. నమ పినాకహస్తాయ త్రినేత్రాయ నమో నమ. ఒక్కసారి ఆయన సగుణ సాకార స్వరూప వర్ణన చేస్తున్నాడు, మరొకసారి ఆయన తత్వం చూపిస్తున్నాడు. సగుణ నిర్గుణమైన పరమేశ్వర స్ఫురణ ఈ స్తోత్రంలో పెట్టాడు మహానుభావుడు. నమ పినాకహస్తాయ త్రినేత్రాయ నమో నమ. నమస్త్రిమూర్తయే తుభ్యం బ్రహ్మణే జనకాయతే బ్రహ్మ విద్యాధిపతయే బ్రహ్మ విద్యాప్రదాయనే. బ్రహ్మ విద్యకు అధిపతివు నువ్వు, బ్రహ్మ విద్య ఇచ్చేవాడు నువ్వు. నమో వేద రహస్యాయ, వేదాలకు రహస్యము నువ్వు, అంటే వేదాలు ప్రతిపాదించే రహస్యతత్వము నువ్వు. కాలాయతే నమ. కాలానికి లొంగేదంతా విశ్వం, కాలాన్ని దాటిన వాడు ఈశ్వరుడు. కానీ నువ్వు కాలానికి కూడా కాలుడు కనుక కాలకాలాయతే నమ. వేదాంత సారసారాయ, వేదాంత సారమని ఎవరో చెప్తే ఆ సారానికి కూడా సారమైన ఉన్నావు. నిన్ను మించిన సార వస్తువు లేదు. నమో వేదాత్మమూర్తయే నమో బుద్ధాయ. బుద్ధాయ అంటే జ్ఞానినే అని అర్థం ఇక్కడ. రుద్రాయ యోగినాం గురవే నమ. రుద్రుడు గురువు, బాగా తెలుసుకోండి ఇక్కడ. రుద్రుడు గురుస్వరూపం. ఎందుకంటే బ్రహ్మదేవుడికే వేద జ్ఞానం ఇచ్చినవాడు రుద్రుడు. పైగా పెద్ద రోగం మనకుంది, ఆ రోగం పోవాలంటే ఆయనే శరణ్యం. అది రుజాం ద్రావయతి ఇది రుద్ర. రోగమును ద్రవింపజేయవాడు, పోగొట్టువాడు. ఏమిటా రోగం అంటే సంసారం అనే రోగం, అజ్ఞానం అనే రోగం. అంటే మరి సంసారంలో రోగాలు, పెద్ద రోగంలో చిన్న రోగాలు. ఈ రోగాలన్నీ వస్తూ ఉంటే పోతాయి. అసలు రోగం అది మెయిన్, అది పెద్ద డిసీజ్. అది దానికి డయాగ్నోస్ చేసే శక్తి కూడా మనకు లేదుట. ఆయన నిదానజ్ఞుడు అయిన చికిత్సకుడు ఆయన అన్నారు ఇక్కడ శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ నిదానజ్ఞ అంటే రోగం ఏంటో తెలిసినవాడు ఆయన. రోగం మనం డయాగ్నోస్ చేయలేం. అవిద్యా స్వరూపిందని చెప్పగలమా? అవిద్యలో కొట్టుకుపోయేవాడికి అవిద్య ఎక్కడ అర్థమవుతుంది? మాకు విద్య గురించి చెప్తే నిద్ర వస్తుందని అంటే అవిద్య గురించి చెప్పినా వస్తుంది. ఎందుకంటే అది కూడా అర్థం కాదు. అది మాత్రం అంత తేలికండి. అజ్ఞానం కూడా అర్థం కాదు. అజ్ఞానం కూడా అర్థం కానంత అజ్ఞానం అది, సామాన్యం కాదు. అందుకే అవిద్య కూడా అర్థమైతే దాని నుంచి బయటపడాలని తపన ఉంటుంది. అది అర్థం కాలేదు కనుక బయటపడాలని ఆలోచన లేదు, బాధే లేదు ఇక్కడ. అది అర్థమైతేనే సంసార మోహ గహనాత్ జగదీశ రక్ష అంటాం, అంతే కదా. అది అర్థమవుద్దు. అప్పుడు అర్థమైతే లక్ష్మీ నృసింహ అమదేహి కరావలంబం. ఇది అర్థమైతేనే వస్తుంది శరణాగతి. అర్థం కావట్లేదు కనుక శరణాగతి అర్థం కావట్లేదు ఇక్కడ. అది గొప్ప విషయం. ఆ రోగం తెలిసినవాడు ఆయన, రోగ లక్షణం తెలిసినవాడు ఆయన.
చికిత్సకుడు ఆయన. అదే డయాగ్నోస్ సెంటర్ వేరండి, ట్రీట్మెంట్ వేరండి కాదు, రెండు ఆయనే. అది చికిత్సకుడు ఆయనే, రోగ నిదానజ్ఞుడు ఆయన, నిదానజ్ఞ అని పేరు ఇక్కడ. అందుకే రోగ నిదానజ్ఞుడు అంటే నీలో అవిద్య ఏ స్థాయిలో ఉందో అని తెలుసు. అందుకంటే అవిద్య అంతా ఒకటైనా డిగ్రీస్ ఉంటాయి, దానికి కూడా ఉన్నాయి కదా. 4th డిగ్రీ 1st డిగ్రీ రోగాలకు కూడా మనం చెప్తున్నాం ఇక్కడ. ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో, 1st లెవెల్ 2nd లెవెల్ అవిద్యకు కూడా ఉంటాయి. వాడిని ఎలా ట్రీట్ చేయాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసిన దగ్గరికి వెళ్ళి ఒళ్ళు అప్పగించి కూర్చుంటే చాలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ట్రీట్ చేయి, ఇలా కత్తిరించి అని చెప్తామా? ఒళ్ళు అప్పగించి కూర్చుంటాం, ఆయనే చేసుకుంటాడు. అది ఈశ్వరుడికి శరణాగతిని కూర్చో, ఆయనే చేసుకుంటాడు. ఏ లెవెల్ ఉందో ఆయనే చూసుకుంటాడు. ఇంకేమిటి అంత గొప్ప మాట చెప్పాడు. అందుకే అన్నిటికంటే పెద్ద రోగమైన అవిద్యను తొలగిస్తాడు కనుక రుద్రుడు అంటే గురువే, మరొకటి కాదు. ఇక్కడ రుద్ర అంటే గురువు అని పిలుస్తున్నట్లే. అదే నమో బుద్ధాయ రుద్రాయ యోగినాం గురవే నమః ప్రహీణ శోకైర్వివిధైర్భూతై పరివృతాయతే. నీ చుట్టూ ఉన్నటువంటి దివ్యశక్తులు ఏమున్నాయో అవన్నీ ప్రహీణ శోకై, శోకం లేని శక్తులన్నీ నీ దగ్గర భూతగణములుగా ఉన్నాయి. భూతం అంటే మళ్ళీ భూత ప్రేత పిశాచాల కిందకి కాదు. భూత శబ్దానికి మరొక అర్థం ఇంద్రియాలు గోచరం కాని అదృశ్య శక్తులు, ఇది అర్థం. అంటే హనుమంతుడు కూడా పంచభూతములు నమస్కారం చేసి వాటి యందు ఉన్నటువంటి భూతములకు కూడా నమస్కారం చేసేయండి, సుందరకాండలో చదువుతున్నాం. అంటే భూతములకు నమస్కారం చేయడం అంటే ఇవన్నమాట అదృశ్య శక్తులు. శివుని చుట్టూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ప్రహీణ శోకిన, అంటే వాడు శోకమే లేదు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఆనంద స్వరూపుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆనంద స్వరూపులే. రుద్రగణముల గురించి చెప్తూ ఒక మాట అంటుంది శివపురాణం. సముద్రంలో బిందువులు ఎలాగో శివుని యొక్క గణములు అలాగా అన్నారు ఇక్కడ. అంటే ఆయన నుంచి అభిన్నులై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమో బ్రహ్మణ్య దేవాయ బ్రహ్మాధిపతయ నమః త్రయంబకాయ ఆదిదేవాయ నమస్తే పరమేష్ఠిని నమో దిగ్వాససేతుభ్యం నమో ముండాయ దండినే అనాది మలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః నమస్తారాయ తీర్థాయ నమో యోగర్థిహేతవే నమో ధర్మాదిగమ్యాయ యోగగమ్యాయ తే నమః నమస్తే నిష్ప్రపంచాయ నిరాభాసాయ తే నమః బ్రహ్మణే విశ్వరూపాయ నమస్తే పరమాత్మనే త్వయేవ సృష్టమఖిలం త్వయ్యేవ సకలం స్థితం త్వయా సంహ్రియతే విశ్వం ప్రధానాద్యం జగన్మయ. సృష్టి స్థితి లయ కారకుడు నువ్వు. నీయందే జగత్తు కలుగుతుంది, నీయందే నిలిచి ఉన్నది, నీయందే లయమవుతున్నది. అందుకే త్వమీశ్వరో మహాదేవ పరం బ్రహ్మ మహేశ్వర పరమేష్ఠి శివశాంత పురుషో నిష్కళో హర త్వమక్షరం పరం జ్యోతి త్వం కాల పరమేశ్వర. ఒక్కొక్క నామం ఒక్కొక్క మధురం అండి. ఇందులో మొత్తం ఆయన తత్వమంతా చెప్తున్నాడు. త్వమేవ పురుష ఇత్యాదులు చెప్తూ నువ్వే భూమిరాపో నలో వాయు వ్యోమ అహంకార ఏవచ. భూమి జలము ఇత్యాదులన్నీ నీ రూపములే. నిన్న మనం జాగ్రత్తగా విన్నప్పుడు నా రెండవది విశ్వమంతా నా స్వరూపం తెలిసి ఉపాసించడం గొప్పదన్నాడా. ఇవి జాగ్రత్తగా భావన చేస్తే ఉపాసన సిద్ధిస్తుంది. భూమి నీరు ఇత్యాదులన్నీ నీ స్వరూపములే. అలాంటి రూపములే నీకు నమస్కారం. పైగా నీ స్వరూపం ఎలాంటిదంటే యస్య జౌరభవన్మూర్ధ పాదౌ పృథ్వీ దిశో భుజా. ఒక్క స్తోత్రంలో ఇంత పరిపూర్ణత ఉంది చూడండి. విరాట్ రూప వర్ణన ఈ గుచ్చల్లో కనబడుతుంది. ఎవరికి ద్యులోకము మూర్ధమునందున్నదో అంటే దివి శిరస్థానంలో ఉంటూ పృథ్వీ పాదస్థానంలో ఉంటూ దిక్కులు భుజములుగా ఉన్నాయో, ఆకాశం ఉదరముగా ఉన్నదో అలాంటి ఆకాశముదరం తస్మై విరాజే ప్రణమామ్యహం. అలాంటి విరాట్ పురుషుడివైన శివ నీకు నమస్కారము. అంటే శివుడిని విరాట్ రూపుడుగా చూడడం కనబడుతుంది ఇక్కడ. అంతేకాదు సంతాపయతయో నిత్యం స్వభాభిర్భాసయంతి సహ బ్రహ్మతేజోమయం విశ్వం తస్మై సూర్యాత్మనే నమః. తన కిరణాలతో లోకాన్నంతని ప్రకాశింపజేసే సూర్యస్వరూపుడైన రుద్రుడికి నమస్కారము. ఈ స్తోత్రం చేసినప్పుడు భావనతో చేస్తే అంతా శివుడే గోచరిస్తాడండి. అందుకు ఈ స్తోత్రం అంత ఉత్కృష్టమైనది. ఆయన రూపవర్ణన చేశారు, తత్వ ప్రతిపాదన చేశాడు, పంచభూతములన్నీ ఆయన స్వరూపంలో ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు విరాట్ రూప వర్ణన చేసేటప్పుడు విరాట్ రూప వర్ణన చేసి ప్రత్యేకంగా ఒక్కొక్క రూపంతో పరమేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తున్నాడో చెప్తున్నాడు. సూర్య రూపముతో కిరణముల్ని ప్రసరింపజేసి లోకాన్ని నడుపుతున్నవాడు నువ్వు. ఆ నువ్వే హవ్యం వహతయో నిత్యం రౌద్రీ తేజోమయో తనుగు కవ్యం పితృగణానాంచ తస్మై వన్యాత్మనే నమః. సూర్యాత్మనే నమః, వన్యాత్మనే నమః అంటే ఇవన్నీ శివస్వరూపములు. హవ్యములను స్వీకరించి ఏ రౌద్రీతను ఉన్నదో ఇది చాలా విశేషమైన మాట. శివుని యొక్క రౌద్రీతను రౌద్రాయ వపుషే నమః. ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడుంది ఇది? అమ్మా, అక్కడ అప్పయ్య దీక్షితులు పట్టుకున్నారండి. ఆదిత్య హృదయం రుద్ర నమ్మకం యొక్క స్వరూపము. ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అంటారే,
ఆయన్ని అగస్త్యుడు ఉపదేశిస్తే శ్రీరాముడు ఉపాసన చేశాడు. అది ఆదిత్యదేవుడు పెట్టాడు ఇక్కడ. దానికి ఎలా ప్రమాణం చూపిస్తాడు? రౌద్రాయ ఉపశయ నమః దగ్గర చెప్పాడు ఇక్కడ. అక్కడి నుంచి దానికి పూర్వాపరాలన్నీ ఆ తత్వాన్ని చెప్తాయని. అదే రౌద్రీతనం అంటే అగ్నిస్వరూపుడు అని అర్థం. ఎందుకంటే అష్టమూర్తుల్లో భవ శర్వ ఈశానాల దగ్గర రుద్రాయ అగ్నిమూర్తయే నమః అన్నాం. అందుకే ఇక్కడ హవ్యం వహతయో నిత్యం రౌద్రీ తేజోమయీ తను కవ్యం పితృగణానాంచ. అగ్నిరూపుడివై హవ్యములు గ్రహించి దేవతలకు ఇస్తావు, కవ్యములు గ్రహించి పితృదేవతలకు ఇస్తావు. చూసారా, ఇవన్నీ కథల సంపూర్ణ రుద్రతత్వ ఆవిష్కారం జరుగుతుంది ఇక్కడ. ఆప్యాయతి యో నిత్యం స్వధామ్నా సకలం జగత్ పీయతే దేవతా సంఘై తస్మై చంద్రాత్మనే నమః. సూర్యాత్మనే నమః, వన్యాత్మనే నమః, ఇప్పుడు చంద్రాత్మనే నమః. చంద్రస్వరూపుడివైన నువ్వు దేవతలకు అమృతాన్ని ఇస్తావు. అందుకే చంద్రుల్లో పూర్వపక్షమంతా దేవతాహారం, రెండో పక్షమంతా పితృదేవతలకు ఆహారం అంటారు, దక్షిణం కృష్ణపక్షం. ఆ విధంగా రెండు రూపములతో ఇద్దరిని కూడా అనుగ్రహిస్తున్న చంద్రరూపుడివే నీకు నమస్కారం. అదేవిధంగా బిభర్త్యశేష భూతాన యాంతశ్చర సర్వదా శక్తిర్మాహేశ్వరీ తుభ్యం తస్మై వాయువాత్మనే నమః. మాహేశ్వరి శక్తితో జీవుల్లో లోపల బయట సంచరిస్తున్న వాయురూపుడివే నీకు నమస్కారం. అంటే మనకి శివుడు కనబడుతున్నాడా లేదా? ఇవన్నీ ఎక్కడ సూర్యుడు చంద్రుడు బ్రహ్మకే కనబడ్డారా? అవి శివుడుగా చూడాలన్న విషయం అతను చూపిస్తున్నాడు. కానీ ఈ స్తోత్రం చదివి మనం సంచరిస్తే సూర్యచంద్రాదులు కూడా శివుడై మనకు శివమిస్తారు. అందుకే ఈ స్తోత్రానికి అంత విశేషమైనటువంటి మహిమ ఉన్నది, అంత విశేషమైన శ్లోకం. సృజత్యశేషమే వేదం యస్వకర్మానురూపత ఆత్మవ్యవస్థిత తస్మై చతుర్వక్త్రాత్మనే నమః. సృష్టికర్తగా అన్ని రకాల జీవుల్ని సృజించే చతుర్ముఖ బ్రహ్మస్వరూపుడైన శివునికి నమస్కారము అని ఎవడు చేస్తున్నాడు స్తోత్రం? చతుర్ముఖ బ్రహ్మే చేస్తున్నాడు ఈ మాట ఇక్కడ. యస్సేతే శేషశయనే విశ్వమావృత్య మాయయా స్వాత్మానుభూతి యోగేన తస్మై విశ్వాత్మనే నమః. యోగ నిద్ర అన్నారు కదా, యోగ నిద్ర అంటే చెప్తున్నారు స్వాత్మానుభూతి యోగేన. గొప్ప మాట, స్వాత్మ అనుభూతి. ఆ యోగ స్థితిలో విష్ణువు ఎలా ఉంటాడంటే తన ఆత్మగా తాను ఉంటాడు. తన ఆత్మ ఏంటి? సత్యదానంద తత్వము. దానితో తాదాత్మ్యం చెంది ఉంటాడు. అందుకని జగద్రచన వైపు రాడు. అది యోగ నిద్ర అని అర్థం ఇక్కడ. లేకపోతే యోగ నిద్ర అంటే మన ప్రవచనాల దగ్గర తీసేది మాత్రం అనుకోకండి. యోగ నిద్ర అంటే యోగం అంటే జ్ఞానం, నిద్ర అంటే జ్ఞానం లేకపోవడం. రెండు కలిసి ఉంటాయండి. వెలుగు చీకటి కలిసి ఉండవు, యోగ నిద్ర కలిసి ఉండదు. కానీ పరమేశ్వరుడు యోగ నిద్ర అంటే జ్ఞానం ఏమాత్రమూ చెక్కు చెదరలేదు, బహిర్గతుడు కాలేదు. అది దాని యొక్క విషయం ఇక్కడ. అది యోగ నిద్ర అనే మాట చాలా అద్భుతమైన మాట. అది మనం నిద్రపోలేని నిద్ర. అది ఆయన దగ్గరే మారుతుంది. మనకు రెండే నిద్రలు ఉన్నాయట. ఒకటి మొద్దు నిద్ర, రెండోది మోహ నిద్ర. నిద్రపోయినప్పుడు వచ్చేది మొద్దు నిద్ర, మెలకువగా ఉండేది మోహ నిద్ర. ఈ రెండు నిద్రల నుంచి ఎప్పుడు బయటపడతామో ఈశ్వరుడికి తెలియాలి. ఆయనది ఎప్పుడు యోగ నిద్రే. అందుకే ఎలా ఉంటాడంటే స్వాత్మానుభూతి యోగేన. పురాణ భాష ఎంత మధురంగా ఉంటుందండి. ఒకటి నీకు భక్తి అయినా ఉండాలి, మంచి శబ్దాన్ని ఆస్వాదించగలిగే లక్షణమైనా ఉండాలి. అప్పుడు పురాణం అమృతమే. ప్రతి శ్లోకం స్వాత్మానుభూతి యోగేన. ఎవడు కేవలం ఆత్మానుభూతి యోగంతో ఉంటాడో ఆ విశ్వాత్మనే నమః, విష్ణువునికి నమస్కారము. అంతేకాదు బిభర్తి శిరసా నిత్యం ద్విసప్త భువనాత్మకం బ్రహ్మాండం యోకిలాధార తస్మై శేషాత్మనే నమః. చతుర్దశ భువనాల్ని తన 1000 పడగలతో ధరించి బ్రహ్మాండమునకు ఆధారముగా ఎవడున్నాడో ఆ శేషస్వరూపుడైన శివునికి నమస్కారము. ఆదిశేషస్వరూపుడికి నమస్కారం చేస్తున్నారు. అయితే శేషుడు భువనాలంటే పడగలతో పట్టుకుంటాడు అనగానే శేషుడు బొమ్మ వేసి పడగల మీద వరుసగా కొండలు పెట్టినట్లు చతుర్దశ భువనాలు వేయడం కాదు. ఇన్ని భువనాలు నిలిచి ఉన్నాయంటే దానికి ఆధార శక్తి ఉంది. ఆధార శక్తిని శేషుడు అంటారు ఇక్కడ, తెలుసుకోండి. దాన్ని మన వాళ్ళు శేషుడు అనగానే మనం బొమ్మ గీసేసాం, పాము బొమ్మ. కానీ అందులో చెప్తున్నది అది కాదు ఇక్కడ. అందుకే మనకు అర్థం కావడం కోసం గొప్ప మాట అన్నాడు. ఈ బ్రహ్మాండం యోకిలాధార తస్మై శేషాత్మనే నమః. ఎవడు బ్రహ్మాండములన్నిటికీ ఏక ఆధారంగా ఉన్నాడో అటువంటి ఆదిశేష స్వరూపుడికి నమస్కారం. పరాంతే పరానందం పీత్వా దివ్యైక సాక్షికం నృత్యం చనంత మహిమా తస్మై రుద్రాత్మనే నమః. ఎవడు కేవలం పరమానందం అనే అమృతం తాగేసి అమృతపు మత్తులో నృత్యం చేస్తాడో అలాంటి రుద్రుడికి నమస్కారము అంటే నటరాజ స్వరూపానికి భావన చేశాడు. యోంతరా సర్వభూతానాం నియంత తిష్టతీశ్వర. ఎవడు సర్వభూతముల యందు ప్రవేశించి నియమిస్తూ ఉన్నాడో ఆ ఈశ్వరుడికి నమస్కారం. యస్య కేశేషు జీమూతా నద్యాః సర్వాంగ సంధిషు కుక్షౌ సముద్రాః చత్వారః తస్మై తోయాత్మనే నమః. జలస్వరూపుడే శివుడికి నమస్కారం. ఈ జలస్వరూపం ఎలా ఉందంటే
కేశముల యందు మేఘాలున్నాయి, ఒంటి యందు నదులున్నాయి, కడుపు యందు సముద్రం ఉంది. అలా ఉన్న జలస్వరూపుడైన విష్ణువుకు నమస్కారం. మొత్తం జలములన్నిటికీ ఒక రూపం ఇచ్చారు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి పురాణ ఋషి యొక్క దృష్టి ఎంత విస్తారంగా ఉన్నది చూడండి. బ్రహ్మదేవుడు చేసే స్తోత్రంలో తోయాత్మనే ఇలా ఎవరైతే దర్శించారో వాళ్ళకి మనం తిరుగుతున్న ప్రపంచంలో ప్రతి అణువు రక్ష లభించకేమవుతుంది. ఇవన్నీ శివుడిగా చూస్తే శివమయం అవుతున్నాయి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది ప్రహ్లాదుని చూపు, ఇది ప్రహ్లాదుడి భక్తి, ఇది ప్రహ్లాదుడి జ్ఞానం. విశ్వాన్ని ఈశ్వరుడిగా చూడటమే గొప్ప జ్ఞానం. అయితే నేను చెప్పాడు అంత తేలిగ్గా రాదనేది, కానీ ఇంత చదివితే రాకుండా ఉంటుందండి. అదే ఇది పారాయణ చేయన్నాడు. నిత్యం పారాయణ చేయదగ్గ గొప్ప స్తోత్రం ఇది. ఎందుకంటే మునుపు చెప్పే రుద్రతత్వం వీటిలో దాగి ఉన్నది. అగ్నిలో, సూర్యుల్లో మీరు సుఖపడుతున్నా దుఃఖపడుతున్నా వీటి వల్లే. సుఖదుఖాలు రెండూ కూడా నువ్వు చేసిన కర్మ బట్టి ఇస్తాడు. అంటే దుఃఖ పెడితే ఘోరం, సుఖ పెడితే అఘోరం. రెండు రూపాలుగా లోపల ఉన్నవాడెవడు? శివుడు. ఇది గ్రహిస్తే మొత్తం రుద్రమంతా ఇందులో ఉంది. తోయాత్మనే నమః, జలస్వరూపుడవే నీకు నమస్కారం. తం సర్వసాక్షిణం దేవం నమస్యే విశ్వతస్తనం యం వినిద్రా జితశ్వాస సంతుష్ట సమదర్శిన జ్యోతి పశ్యంత యుంజానాస్తస్మై యోగాత్మనే నమః. నిద్ర విడిచిపెట్టినటువంటి వారే, శ్వాసను జయించినటువంటి వారే, సంతృప్తి సమదృష్టి కలవారై. గొప్ప మాట, జాగ్రత్తగా చూడండి. సాధకులు ఉంటారు, అలాంటి యోగులకు సాక్షాత్కరించే యోగాత్ముడికి నమస్కారం అన్నాడు. యోగాత్మకుడు అంటే యోగం ఎలా ఉంటుందో తెలుసుకోండి. యోగం అంటే ఇది ఎలా ఉండాలి? యోగం వినిద్ర, నిద్రను జయించడం యోగం. జితశ్వాస, శ్వాసను జయించడం యోగం. అంటే ప్రాణాయామాదులతో శ్వాసను నియంత్రించాలి. నిద్రను జయించడం అంటే ఏమరపాటును జయించుట. ఇది సరిగ్గా గీతలో భగవానుడు చెప్పినటువంటి మాట. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. స్వామి వివరించారు ఇక్కడ. కనుక ఎవడైతే వినిద్రాహ అంటే మెలకువ కలిగి ఉండుట, అటెన్షన్, అది చాలా ప్రధానం. ఎవడు వినిద్రుడో, ఎవడు జితశ్వాస, శ్వాసను జయించాడో, సంతుష్టిగా ఎప్పుడు ఉంటాడో, సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. ఇవన్నీ కబుర్లు కావండి, ఇవి తెచ్చుకొని ప్రయత్నం చేయాలి. వినిద్ర, చితశ్వాస, సంతుష్ట, సమదర్శి అయినటువంటి వాళ్ళు జ్యోతిష్ పశ్యంతి, జ్యోతిని చూస్తారు. ఎలాగ యుంజానా, దానితో సంబంధం ఏర్పడి కలయిక ఏర్పడి జ్యోతిని అనుభవానికి తెచ్చుకుంటారు. అటువంటి యోగస్వరూపుడు వెనుక నమస్కారం. అంటే ఈ యోగ మార్గం ఈశ్వర స్వరూపం. ఆ యోగ మార్గ రూపంలో ఉన్నాడు. యోగ మార్గం అంటే ఏమిటో చెప్పాడు ఇక్కడ. కానీ యోగాత్మనే నమః యయా సంతరతే మాయాం యోగి సంక్షీణ కల్మష అపారతర పర్యాంతాం తస్మై విద్యాత్మనే నమః. విద్యాస్వరూపుడు వీరికి నమస్కారం. విద్య అనగా యోగి ఎవరిని ఆశ్రయించడం చేత కల్మషములన్నీ పోగొట్టుకుని ముక్తిని పొందుతాడో అటువంటి విద్యాస్వరూపుడు వీరికి నమస్కారం. అంటే విద్య మనకి కల్మషాలు పోగొట్టి ముక్తినిస్తుంది. విద్య అనగా జ్ఞానం, అది నీ స్వరూపం అయ్యా అన్నాడు. అంటే బ్రహ్మ విద్యాస్వరూపుడు అయిన నీకు నమస్కారం. యస్య భాషా విభాత్యర్కో మహోయత్తమసపరం ప్రపజ్యే తత్పరం తత్వం తద్రూపం పారమేశ్వరం. సర్వజ్యోతిర్మండలాన్ని ప్రకాశింపజేస్తూ తనకి ఏ ప్రకాశం అవసరం లేని ఏ పరంజ్యోతి ఉన్నదో ఆ పరంజ్యోతిని ఒకటే ప్రపజ్యే, శరణు పెడుతున్నాను. ప్రపజ్యే అంటే అది తప్ప మరొకటి లేదని పట్టుకోవడమే ప్రపత్తి. తెలుసుకోండి ఇక్కడ. అది తప్ప మరొక చింతన లేకూడదు. అంతేగాని నాకు ఫలానా కోరిక తీరడం కోసం ఈశ్వరుణ్ణే శరణ వేడానంటే దాని శరణాగత అనట్ట. అంటే నువ్వు కోరిక తీరడం కోసం కనుక నువ్వు కోరికను పట్టుకుని ఈశ్వరుని పట్టుకున్నావు కాదు, అది కూడా విడిచిపెట్టి ఈశ్వరుణ్ణి పట్టుకోవడం శరణాగతండి అన్నాడు. ఇది ప్రపంచే అంటే అదే చింతన, అదే భావం, అదే లక్ష్యం, అదే నిష్ఠ, అదే పరాయణం. ఇది శరణాగతి అంటే అర్థం ఇక్కడ. అదే చింతన, అదే. ఇప్పుడు సూర్యుని చూశారు శివుడే, అగ్నిని చూశారు శివుడే, ఎవడున్నాడు శివుడేగా. అదే శరణం, అదే ప్రపంచే. అదే ప్రపంచే తత్పరం తత్వం తద్రూపం పారమేశ్వరం. అలాంటి పరమేశ్వర స్వరూపాన్ని నేను ప్రపంచే శరణు పెడుతున్నాను. అది నిత్యానందం, అది అసలు తత్వం. ఇంతవరకు ఈ ఆత్మనే నమః అన్నాడు. అంటే రూపములతో ఉన్నాడు. సూర్య రూపం, చంద్ర రూపం, అగ్ని రూపం అన్నీ చెప్పాడు. ఇన్ని చెప్పినా మనకెందుకు నిద్ర విసుగు వస్తున్నాయి? తెలిసిన సూర్యుడేగా, చంద్రుడేగా, కానీ పరమాత్మగా చూడమని చెప్తున్నాడు. ఇప్పుడు అది చేత కాక మనకు వస్తుందండి తమస్సత్తం. ఇక్కడ అది చూసే సాధన నేర్పాడు ఇక్కడ. ఇన్నిగా అయినవాడు ఇవేవీ కానివాడు ఆయన. ఇక్కడ జగన్ నిర్వహణ కోసం సూర్యుడు చంద్రుడు ఇన్ని అయ్యాడు, కానీ ఇవ్వవలసిన అవసరం ఆయనకుందా? నా అసలు స్వరూపం ఏమిటి? నిత్యానందం నిరాధారం నిష్కళం పరమం శివం ప్రపజ్యే పరమాత్మానం
భవంతం పరమేశ్వరం. ఇది ఆఖరి వాక్యం స్తోత్రం. నేనేదో 3-4 శ్లోకాలు వ్యాఖ్యానిద్దాం అనుకున్నా కానీ 32 శ్లోకాలు చెప్పుకున్నామండి. ఈశ్వరానుగ్రహం ఇవాళ అంటే నర్మదా తీరంలో కూర్చుని రుద్ర నమ్మకం చెప్పుకున్నాం. ఇక్కడ నమ్మకం చమకం చదవచ్చా అని కొందరు అంటారు. ఏం పర్వాలేదని పడిపోతారు కొంతమంది. ఎందుకంటే ఇలాంటి శ్లోకాలు చదువు బాగుపడండి. నిన్న చెప్పుకున్నాం, సూక్తములని పురాణములు శ్లోక రూపంలో మనం ధరించడానికి ఇస్తాయి. అందులో స్వరాలు సరిగ్గా పలకడం, అర్థాలు సరిగ్గా కావు. ఇవి చక్కగా అర్థమైపోతున్నాయి, హాయిగా చదువుకోవచ్చు తప్పులు తడకలు లేకుండా. ఉచ్చారణ ఒక్కడు చూసుకుంటే చాలు, అక్షరం సరిగ్గా ఉంటే చాలు. రుద్రం చదివితే ఎంత ఫలమో అంత ఫలం. రుద్రం యొక్క భావం ఒక్కటే, విశ్వమంతా విశ్వేశ్వరుడిగా దర్శించడమే రుద్ర నమ్మకం యొక్క సారం. అదే ఇందులో చూపించాడు. ఇంకేం కావాలి? వాయువాత్మనే, సూర్యాత్మనే, వన్యాత్మనే, తోయాత్మనే. ఇన్ని చూస్తున్నాం. ఎందుకు అవన్నీ చూడాలంటే అవన్నీ శివుడని తెలిసినప్పుడు శివంగా మారిపోతాయి. చూడండి ఇక్కడ ఇదే చిన్న రహస్యం అండి. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ ఇవే పంచభూతాలు. సూర్యుడు చంద్రుడు అందరికీ కనబడుతున్నారు, పంచభూతాలు అందరికీ కనబడుతున్నాయి. కానీ నువ్వు భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః అంటూ అష్టమూర్తుల్ని ఇవన్నీ శివుడిగా చూడటంతో అవి అందరికీ పంచభూతాలే, వీడికి పరమేశ్వరుడు. ఇద్దరు ఒకే ప్రపంచంలో ఉన్నారు, వీడికి పరమేశ్వరుడు అయిపోయాడు. కనుక పంచభూతాలుగా పనిచేసినప్పుడు మాత్రం 2 లక్షణాలు ఉంటాయి, ఘోరం అఘోరం. కనబడుతున్న ప్రకృతి అందరికీ 2 రూపాలతో అనుభవిస్తుంది, ఘోరం అఘోరం. నీకు సుఖమిచ్చేది దుఃఖమిచ్చేది నీ చుట్టూ ఉన్న ప్రకృతే. ఏది సూర్య చంద్ర అగ్ని ఇవే. లేదంటే అలా మనిషి ఇచ్చారు ఏంటంటే మనుషులు ఉన్నవి ఇవే, ఈ పంచభూతాలు. వాడు అదే చేస్తున్నాడు ఇక్కడ. కనుక నీకు కనబడుతున్నవే సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇస్తున్నాయి. కానీ ఈశ్వరుడిని తెలుసుకుంటే సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనందం ఇస్తాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక కనబడుతున్న సృష్టి అందరికీ ఘోరం అఘోరం, జ్ఞానికి భక్తుడికి శివం. అది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఘోరం అఘోరం కూడా శివమే. అది తెలుసుకునే జ్ఞానం ఈ స్తోత్రంలో ఉన్నది. అందుకే పెద్ద ఉపనిషత్ మథనాలు, చర్చలు, పాండిత్యాలు చూపించకుండా ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా మనస్సు పెట్టి చదువుకుంటే అది ఇచ్చే ఫలం అనంతం అపారం. ఇది ఇచ్చే జ్ఞానం గొప్పది, అంతేకాదు ఇచ్చే అనుగ్రహం గొప్పది. జ్ఞానం వచ్చినా లేకపోయినా అన్ని నువ్వే అంటే వీడు ఇలా అంటున్నాడు కనుక తప్పదు, అన్నిట్లోంచి కాపాడాలంటాడు ఆయన. చేసాడుగా మరి ప్రహ్లాదుడికి, అంతే కదా. సముద్రంలో పడేసినా కాపాడాడు. ఎందుకు? సముద్రం కూడా విష్ణువు అన్నాడు ఆయన. అందుకోసం ఎవడైతే అన్నిట్లో శివుడిని చూస్తాడో అన్నిట్లోంచి శివుడు రక్షిస్తాడు. ఈ వాటిని అది ఘోరాఘోరం చూడకు, శివం చూడు. ఆ దృష్టి ఇచ్చేది రుద్రం, ఆ దృష్టి ఇచ్చేది స్తోత్రం ఇక్కడ. అది అత్యద్భుతమైనటువంటి స్తోత్రం కనుక ఆనందం ఆవేశం పట్టలేక ఇంత వ్యాఖ్యానించవలసి వచ్చింది. అలాంటి స్వరూపాన్ని నువ్వేం చేయగలవు? ప్రపద్యే పరమాత్మానం భవంతం పరమేశ్వరం. అటువంటి పరమేశ్వరుడు నిన్ను నేను ప్రపద్యే శరణు వేడుతున్నాను. ఏవం స్తుత్వా మహాదేవం బ్రహ్మ తద్భావభావిత. చూసారు ఎంత గొప్ప మాట? తద్భావభావితుడు అంటే ఈశ్వర భావనతో నిండిపోయిన వాడి ఆయన స్తోత్రం చేశాడు. పైగా ప్రాంజలికి ప్రణత, 2 చేతులు దౌజలించి, దశ ప్రాచి దశోదీచి దశోర్ధ్వ, 10 తూర్పు 10 పడమర 10 పశ్చిమం 10 దక్షిణమని రుద్రం చెప్తుంది. 10 అంటే అర్థం 10 కలిపి అని అర్థం. ఇక్కడ నమస్కారం ఎలా చేయాలో రుద్రం చెప్పింది. 2 చేతులు కలిపి అది చేశాడు ఇక్కడికి. ప్రాంజలి ప్రణతస్తౌ గృణన్ బ్రహ్మ సనాతనం తతస్తస్య మహాదేవో దివ్యం యోగమనుత్తమం. అలా చేసినందుకు గాను చేతులతో స్పర్శ చేసిన శివుడు ఎటువంటి చేతులంటే ప్రణతార్తిగా, ప్రణతుల ఆర్తిని పోగొట్టే హస్తములతో ఆయన శిరస్సుపై చెయ్యించడం వల్ల ఆయనకు 2 కలిగేటండి. 2 ఏమిటి? చాలా కలిగాడు. దివ్య యోగం ఇచ్చాడు. దానితో ఐశ్వరం బ్రహ్మ సద్భావం వైరాగ్యం చ దదోహర. సంపూర్ణమైన ఈశ్వర జ్ఞానము వైరాగ్యము ఈ 2 కలిగి చాలు. సంపూర్ణమైన ఈశ్వర జ్ఞానం అంటే దాని ఎందుంటాం, వైరాగ్యం అంటే ప్రపంచంలోకి మునగం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే దాంతోపాటు ఇది ఇవ్వాలి, లేకపోతే మహా ప్రమాదం. అది జ్ఞాన వైరాగ్యములు అంటే ఇది అర్థం. సంపూర్ణమైన ఈశ్వర జ్ఞానము, ఈశ్వరుడు కానియందు వైరాగ్యము, ఈ 2 ఉన్నప్పుడే యోగం బలమవుతుంది. అది ఇక్కడ ఐశ్వరం బ్రహ్మ సద్భావం వైరాగ్యం చ దదౌహర 2 ప్రసాదించాడు. ఈ విధంగా పితామహుని అనుగ్రహించి నీ కోరిక తీర్చానుగా, పుత్రుడిగా వచ్చాను నీకు. కనుక ఇప్పుడు చెప్పు, ఆయన పుత్రుడా? బ్రహ్మకి ఆయన పుత్రుడా? బ్రహ్మ ఆయనకు పుత్రుడా? తేల్చేశాడు ఇక్కడ విష్ణువు దేవతలందరికీ కూడా. కానీ బ్రహ్మ ఎవడికి పుత్రుడో ఆయన బ్రహ్మకు పుత్రుడుగా వచ్చాడయ్యా.
కానీ రుద్రుడు పుత్రుడిగా వచ్చారంటే అప్పుడు వచ్చాడని కాదు, అని ఎప్పుడు ఉండి సనాతనుడే. ఇది మొత్తం రుద్రతత్వం. యత్వయాభ్యర్థితం బ్రహ్మన్ పుత్రత్వే భవతా మమ అంటూ బ్రహ్మదేవుడితో శివుడు చెప్తున్న మాటలు. త్రిధా భిన్నోస్మ్యహం బ్రహ్మన్ బ్రహ్మ విష్ణు అరాక్ష. నేనే మూడయ్యాను, బ్రహ్మ విష్ణు హర రూపములు. సర్వరక్షాలయ గుణై నిష్కల పరమేశ్వర. అసలు తత్వం నిష్కలం. సృష్టి స్థితి లయలు సృష్టికి సంబంధించినవి. బాగా తెలుస్తుంది కదా, సృష్టికి సంబంధించిన సృష్టి స్థితి లయలు. ఆ మూడు చెయ్యడం కోసం మూడయ్యాను, కానీ నాకు ఆ మూడు లేవు. ఎవడికి సృష్టి స్థితి లయలు లేవో వాడు నిష్కలుడు. దేనికి సృష్టి స్థితి లయలు ఉన్నాయో సకలం. అది భాగాలతో విశ్వానికి సృష్టి స్థితి లయలు ఉన్నాయి. భాగం లేని అనంతుడికి సృష్టి ఏమిటి, స్థితి ఏమిటి, లయం ఏమిటి. కానీ నేను లేకపోతే సృష్టి స్థితి లయలు లేవు, నాకు సృష్టి స్థితి లయలు లేవు. తెలుసుకోవాలి. సృష్టి స్థితి లయలు దేనికి? జగత్తుకి. నాకులు ఇది కల్పించడం కోసం ఒక్క నా నుంచి ముగ్గురు ఎలా వచ్చారు అంటే ఈ రూపభావన చేయొచ్చు. ఇది అనేక పురాణాల్లో ఉంటుంది. దాన్ని ఇక్కడ మన కూర్మ పురాణం చెప్తున్నది. మమైవ దక్షిణాదంగాత్ వామాంగాత్ పురుషోత్తమ. నువ్వు సృష్టిహేతువు కోసం నా యొక్క దక్షిణ భాగం నుంచి వచ్చావు, వామాంగం నుంచి విష్ణు వచ్చాడు. ఇప్పుడు రుద్రుడిని వచ్చాడు చూసావా, ఆయన సంబభూవాధ రుద్రోహవా సోహం తస్య. నా యొక్క హృదయ దేశత అంటే ఒక స్వరూపాన్ని మనం భావిస్తే శివస్వరూపాన్ని, దక్షిణం నుంచి బ్రహ్మ, వామం నుంచి విష్ణువు, హృదయం నుంచి రుద్రుడు. హృదయం నుంచి రుద్రుడు, హృదయం నుంచి వచ్చిన వాడు కనుక ఆయన రూపం ఈయన రూపం ఒకేలా కనబడుతుంది. కానీ నిజానికి మూడు ఆయనే, మూడు ఆయన నుంచి వచ్చే. శివుడికి రూపమేది ఇప్పుడు? ఆయన దక్షిణం కాస్త బ్రహ్మ అయిపోయింది, వామం కాస్త విష్ణు అయిపోయాడు, హృదయం నుంచి రుద్రుడు వచ్చాడు. ఇంకేమిటండి, కనిపించే శరీరం రెండు భాగాలు ఇద్దరు అయిపోతే హృదయం కాస్త రుద్రుడు అయిపోతే ఆయన ఏమయ్యాడు? ఆయన ఏమీ లేదు. కానీ మూడు రూపములు ఆయన అందున్నాయి. ఎంత రమ్యమైన భావన ఇచ్చారు చూడండి. ఇది సదాశివతత్వం మొత్తం. ఇలా చెప్పి బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ సర్గస్థిత్యంత హేతవ విభాజ్యాత్మానమేకోపి స్వేచ్ఛయా శంకరస్థిత. ఇలాగ లోకం కోసమని మూడుగా విభజింపబడ్డా ఎప్పుడు స్వేచ్ఛగానే ఉంటాను సుమా. అరూప కేవల స్వస్థో మహాదేవ స్వభావత. స్వభావత మహాదేవుడు అరూపుడు, ఏ రూపం లేనటువంటి వాడే. కానీ అనుగ్రహించడం కోసం త్రిమూర్తి అయ్యాడు సుమా. ఆ స్వరూపం నేను. అందుకే యదా యదాకి మా నిత్యం విచింతయసి పద్మజ. నువ్వు ఎప్పుడెప్పుడు నన్ను చింతన చేస్తావో అప్పుడు నేను నా సన్నిధి నువ్వు పొందుతావు. ఎప్పుడెప్పుడు చింతన చేస్తావో అప్పుడు నా సాన్నిధ్యం నీకు లభిస్తుంది. గొప్ప మాట చెప్పాడు చూడండి. అంటే చింతన చేయడం ఆలస్యం, సన్నిధి ఉంది. అది ఇక్కడ పరమేశ్వరుడు కొత్తగా నీకోసం రాడు, నువ్వు చింతన చేస్తే నీకు అక్కడ ఉంటాడు. అందుకే యదా యదా హి మా నిత్యం విచింతయసి పద్మజ తదా తదా మే సాన్నిధ్యం భవిష్యతి తవానఘా ఏతావదుక్త్వా బ్రహ్మాణం సోభివంజ గురుంహర సహైవ మానసై పుత్రే క్షణాతంతరధీయత. ఇలా చెప్పి తన నుంచి వచ్చిన కోట్లాది రుద్రుడితో కూడా అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. ఇదయ్యా రుద్రుడి యొక్క మొత్తం విషయం నీకు చెప్పబడుతున్నది. అయితే మొట్టమొదటి కనబడి రుద్రుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆ స్వరూపం చూపిస్తున్నాడు. అనంత తేజస్సున్నాం కదా, జాగ్రత్తగా చూస్తే దాన్ని నీలలోహిత అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ఈ నీలలోహిత అనే మాట చాలా గొప్ప మాట అండి. శివుడి దగ్గర చాలామంది నీలలోహిత అనే మాట స్వామి నామాల్లో కూడా చెప్తుంటాం. నీలం లోహితం, నీలవర్ణం, లోహితం అంటే రోహితం, ఎరుపు అని అర్థం. ఇక్కడ ఎరుపు నీలం ఈ రెండు కలిసి ఒక రూపంలో గోచరించాయి. ఆ ఎరుపు అగ్ని, ఆ నీలం జలం. ఈ రెండూ కలిపితే అగ్ని సోమాత్మకం జగత్తది. విశ్వమంతా కూడా ఆ చలి వేడి జలలక్షణం అగ్నిలక్షణం రెండు తప్ప వరకు లేదు. ఆ ఫార్ములా చూపించట్టారు. అది అగ్ని సోమాత్మక తత్వం. అలా గోచరించాడు మొట్టమొదట. అది నీలలోహిత. ఆ జలతత్వంలో ఉండేది సౌమ్యం, చల్లదనం ఇత్యాదులు. అగ్ని యందు వేడి తీవ్రత ఉంటాయి. రెండూ మనకు అవసరమే. ఈ రెండింటి నుంచే విశ్వం మొత్తం ఏర్పడింది. ఆ తత్వం చూపించాడు. ఆ స్వరూపం పేరు అర్ధనారీ నరవపు దుష్ప్రేక్షో అతి భయంకర. మొట్టమొదట కనబడ్డ రుద్రుడు అలా కనబడ్డాడు ఆయనకి. అది అర్ధనారీ వపు అంటే నీలలోహిత అంటే ఏమిటో అర్ధనారీ తత్వం. అదే అలా రెండు కలిపి ఒకటిగా ఉన్నది. ఆ రెండు కలిపి ఉన్న తత్వం నుంచి రెండు తత్వాలు బయటకు వచ్చాయి నీలలోహిత తత్వం నుంచి. అదే తథోక్తౌసౌ ద్విధ స్త్రీత్వం పురుషత్వం. ఎటు తీసుకెళ్తున్నాడో కథ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక ఘట్టమైంది, రెండో ఘట్టంలో మనం తీసుకెళ్తున్నాడు. స్త్రీత్వం పురుషత్వం రెండూ ఒకే రూపంలో నుంచి వచ్చాయి. ఎవరి నుంచి? రుద్రుడి నుంచి రెండు రూపంలో వచ్చాయి. విభేద పురుషత్వంచ దశధా చైకధా పునః. మళ్ళీ తన పుంస్త్వాన్ని పురుష రూపాన్ని మళ్ళీ అనేక విభాగాలుగా చూపించాడు. 10గా 11గా ఇన్ని రకాలుగా పురుష రూపాలు వచ్చాయి. అలాగే స్త్రీ రూపములు కూడా అనేక రకాలుగా వచ్చాయి.
ఆయన నుంచి వచ్చిన 11 పురుష రూపాలు ఏకాదశ రుద్రుడు అని చెప్పబడుతున్నారు ఇక్కడ. ఇంకా అనేక రూపాలు వచ్చాయి, 11 ఒక విభాగంగా వచ్చింది. ఇక స్త్రీ శక్తుల అమ్మో చాలా వచ్చాయి. ఎక్కడి నుంచి? ఆ పక్కన నీలం ఉంది, ఆవిళ్ళలోంచి వచ్చేసి ఇక్కడ అర్ధనారీశ్వరుల్లో నారీ నుంచి వచ్చినవి ఇన్ని స్వరూపములు. అవి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది చాలా విశేషమైన ఘట్టం అండి. సామాన్యంగా తేలిగ్గా విని తేలిగ్గా వదిలేసే ఘట్టం కాదు. ఇక్కడుంది రహస్యం అంతా కూడా. ఇక్కడి నుంచి వచ్చే మొత్తం ఘట్టం అంతా ఒక గుత్తిగా చెప్పి, ఇది పారాయణ చేసిన, శ్రద్ధగా శ్రవణం చేసిన అతడికి పాప సంహారం చేసి క్రమంగా జ్ఞానాన్ని ముక్తిని ప్రసాదిస్తాను అని ఒక ఆవిడ మాట ఇచ్చింది. అందుకే జాగ్రత్తగా వినాల్సిన రెండో ఘట్టం. రుద్రుడి నుంచే తీసుకొచ్చారు ఈ తత్వానికి కొనసాగింపు. ఆ శక్తులు వచ్చాయి ఆవిడ నుంచి. ఏకాదశైతే కథిత రుద్రాస్త్రి భువనేశ్వరా కపాలీషాదయో విప్రా దేవకార్యే నిజోయిత. స్వామి నుంచి వచ్చిన 11 కపాలి మొదలైన కపాలి ఈశాన మొదలైన ఏకాదశ రుద్రుడు. ఇక్కడ ఈవిడి నుంచి వచ్చిన శక్తులే అబ్బో ఇవే మొత్తం ప్రపంచమంతా నడుపుతున్నాయి. అవి సౌమ్య సౌమ్యై తథా శాంతా శాంతై స్త్రీత్వంచ సప్రభు. ఆయన యొక్క స్త్రీత్వం నుంచి, ఈ మాట చాలా జాగ్రత్తగా వాడాడు. ఆవిడ నుంచి అనిలేదు, ఆయన యొక్క స్త్రీత్వము అంటే ఆవిడ ఆయనకు వేరు కాదు అని స్ఫురింపజేస్తున్నాడు. ఆయన సంకల్పం వల్ల ఆయన యొక్క స్త్రీత్వం నుంచి సౌమ్య అసౌమ్య శాంత అశాంత ఆయన శక్తులు చాలా వచ్చే విశ్వం వైపు. సౌమ్యము అసౌమ్యము తెలిసిపోతుంది కదా. సౌమ్యమైన రూపములు, సౌమ్యము కాని రూపములు, శాంతమైనవి అశాంతమైనవి, ఇన్ని రకాల శక్తులు వచ్చేసాయి. ఇదే మనకి సప్తశతిలో స్మరించేటప్పుడు కూడా సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాన్ని తైరక్షాస్మాంస్తదా భువం. స్పృహతో చదవాలండి, తపనతో చదవాలి, అప్పుడు అనుభవం వస్తుంది. లేకపోతే పారాయణ లేపే 1,00,000 సార్లు చేశాను, తిండి కూడా తినలేసుమా అంటారు. ఇక్కడికి మాత్రం ఒక్కడికి వెళ్ళలేదు. ఏం లాభం అంటే ఇక్కడ ఎంత రమ్యమైన భావం చెప్పాడు. ఆ శక్తులే మొత్తం బిభేద బహుదా దేవ స్వరూపై రచితైశ్యతై. ఈ స్వరూపములు తెలుపు నలుపులుగా వ్యాపించాయి. తెలుపు నలుపులు అనగానే సౌమ్య సౌమ్యములు ఇత్యాది ద్వంద్వభావములతో విశ్వమంతా నిండిపోయి నడుపుతున్నాయి. తావై విభూతయో విప్రా విస్తృత శక్తయో అవే రకరకాల విభూతులుగా ఉన్నాయి. ఆ విభూతుల పేర్లు ఎన్ని చెప్పేది ఒక్కటే చెప్తా విను. లక్ష్మ్యాదయో యద్వపుషా విశ్వం వ్యాప్నోతి శాంకరి. ఆ శంకరుని యొక్క శక్తి కనుక శాంకరి. ఈ శాంకరి స్వరూపములే లక్ష్మ్యాదయ, లక్ష్మీ మొదలైన శరీరములతో వ్యాపించి ఉన్నాయి. విభజ్య పునరీశాని స్వాత్మాంశమకరోద్విజా మహాదేవ నియోగేన పితామహం ఉపస్థితా. ఈ విధంగా రకరకాల శక్తులను వ్యాపింపజేశారు ఎవరు? ఆవిడ. అందులో నీలం భాగం వచ్చి మళ్ళీ ఒక్క రూపంతో వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందిట. నన్ను ఏం చేయమంటావు అన్నదిట. ఏమి ఎరగనట్టు చూస్తున్నాడు. అమ్మా నువ్వు నా నుంచి వచ్చే ప్రజాపతుల్లో దక్షుడు కూతురుగా కలుగమ్మా అని చెప్పాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ తపస్సు చేసిన దక్షుడు కుమార్తెగా కలిగింది. ఎవరు? నీలలోహితుడైన అర్ధనారీశ్వరుడు ఉన్నటువంటి స్త్రీత్వం. అప్పుడే ఆవిడ అనేక శక్తులు విభూతులతో వ్యక్తపరిచేసింది. వ్యక్తపరిచి ఏమి ఎరగనట్టు ఒక్క రూపంతో వచ్చి నన్ను ఏం చేయమంటావు అని బ్రహ్మదేవుడిని అడిగితే, అది రుద్రుడు కూడా కొడుగ్గా రాగానే ఏం చేయమంటావు అని అడిగాడు. ఏం చేస్తాం? అందుకే ఈవిడు కూడా అలా అడిగితే దాక్షీం రుద్రోపి జగ్రాహ, దక్షుడు కూతురుగా కలుగని చెప్పి దక్షుడు కూతురు నువ్వే చేపట్టవయ్యా అని రుద్రుడు చెప్పాడు. ఎందుకంటే నీ నుంచి వచ్చిందని తెలిసిపోయింది కదా, ఇక నీకే చెందాలి అది. ఇక్కడ ఈ విధంగా చెప్తే ప్రజాపతి వినిర్దేశాత్ కాలేన పరమేశ్వరి విభజ్య పునరీశాని ఆత్మానం శంకరాద్ విభోహో. ఈ విధంగా ప్రజాపతి కూతురుగా వచ్చి కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ రూపాన్ని ఉపసంహరించి ఆత్మానం శంకరాత్, మాటలు జాగ్రత్తగా వేశాడు. శంకరుని నుంచి తనను విభాగం చేసుకుని హిమవంతుడు కూతురుగా కలిగింది అన్నాడు. అటు హిమవంతుడు కూతురుగా కలిగింది ఎవరు? శివుని యందు ఉన్నవాడే తనను తాను శివుని నుంచి వేరు చేసుకుని వచ్చి హిమవంతుడు కూతురుగా వచ్చింది. దీన్ని బట్టి ఒక్కదానిలో ఎంత చక్కగా చెప్పేశాడు కథని. ఎందుకు వచ్చింది అది కూడా తెలియాలి కదా. ఏం పని లేదంటే అలా రావడం ఇవన్నీ ఎందుకయ్యా అంటే, మేనాయా మహవత్పుత్రి తదా హిమవత సతి సచాపి పర్వతవరో దదౌ రుద్రాయ పార్వతీం హితాయ సర్వదేవానాం త్రైలోక్యస్య ఆత్మనో ద్విజాః. సర్వ దేవతలకి హితం కలిగించడం కోసం, ముల్లోకాలకి క్షేమం కలిగించడం కోసం, తనకి క్షేమం కలగడం కోసం హిమవంతుడు ఆమెని రుద్రుడికిచ్చి వివాహం చేశాడు.
ఈ విధంగా సైషా మాహేశ్వరీదేవి శంకరార్ధ శరీరిణి. ఆవిడ సా ఏషా మాహేశ్వరి, ఆవిడ మాహేశ్వరి శక్తి. అమ్మవారి ఉపనిషత్తు సైషా అని ప్రారంభమవుతుంది. సైషా జగదండమసృజత అని ప్రారంభమవుతుంది. ఆ శబ్దం ఇక్కడ వాడాడు. సైషా మాహేశ్వరీదేవి శంకరార్ధ శరీరిణి. కనుక ఆవిడ పార్వతిగా వచ్చి తపస్సు చేసి శివుడిలో సగం కాలేదు, శివుడిలో సగమే పార్వతిగా పుట్టింది. ఇది గొప్ప వివేకం మనకు కలిగిస్తున్నాడు ఇక్కడ. ఆవిడికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? శివ, సతీ, హైమవతి, సురాసుర నమస్కృత. ఆవిడ శివ అని, సతి అని, దేవతల చేత దానవుల చేత నమస్కరింపబడేదని చెప్తారు. అలాంటి తల్లి యొక్క మహిమని ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, ఋషులు కానీ కీర్తించలేరు సుమా. తెలుసుకోవడమే కష్టం, కీర్తించడం అంత సామాన్యం కాదు. తస్యాహ ప్రభావమతులం సర్వే దేవాహ సవాసవాహ వదంతి మునయో వ్యక్తి. వాళ్ళందరూ ఏవో చెప్తారు కానీ వాళ్ళు తెలుసుకోలేరు, వివరించలేరు. తెలిస్తే ఇద్దరికీ తెలియాలి ఆ తత్వం. తెలుసుకో ఎవరికి అంటే శంకరోవా స్వయం హరిహి. అయితే శంకరుడికి తెలియాలి, హరికి తెలియాలి తప్ప ఆ శక్తి గురించి ఎవ్వరికీ తెలియదు సుమా. అందుకే అమ్మవారు అంత తేలిక అర్థం కారు. ఏ తద్వ కథితం విప్రాహ పుత్రత్వం పరమేష్ఠిన. ఇదిగో నేను చెప్పాను కదా రుద్రుడు ఎలా పుత్రుడయ్యారని, అది చెప్పాను ఇప్పటి వరకు అన్నాడు విష్ణువు. గొప్ప చమత్కారి. అది చెప్తే ఇందాకే అయిపోయింది, మళ్ళీ ఇది ఎందుకు చెప్పాలి? ఆవిడ నుంచి ఇన్ని రకాలు వచ్చారు అనగానే వాళ్ళలో శ్రద్ధ ఎంత ఉందో చూపిస్తున్నాడు. రుద్రుడు పుత్రుడుగా అని చెప్పానంటే అయితే ఇంకా ఇవాళకి అయిపోయినట్టు కదా అనలేదు దేవతలు. ఆసక్తి ఎలా కలిగిస్తాడో చూడండి విష్ణువు. వెంటనే మీరు ఆయన నుంచి ఒక ఆవిడ వచ్చిందన్నారే, ఆవిడ గురించి మాకు సంపూర్ణంగా తెలుసుకోవాలని చెప్తారా అని అడిగారు ఋషులు. మన భాగ్యం కొద్దీ వాళ్ళకి ఆ ప్రశ్న ఇచ్చారు. ఇంకా మొత్తం అమ్మవారే. ఇక్కడి నుంచి చెప్పబోయే కొన్ని అధ్యాయాలు దేవీ మాహాత్మ్యం అని పేరుతో ఉన్నాయి. కూర్మ పురాణంలో ఉన్న దేవీ మాహాత్మ్యం. దీని చిట్ట చివరికి దీని ఫలశ్రుతి మళ్ళీ చెప్తాడు. అంటే ఇది ఒక ప్రత్యేక గ్రంథం. ఎంతైతే రుద్రుడి గురించి మనం చెప్పుకుంటే అమ్మ ఎంతుందా అన్నారో దానికి కొన్ని రెట్లు ఉంది ఇందులో. కళ్ళు తిరిగిపోయి స్తోత్రాలు ఉన్నాయి. అందుకే కళ్ళు మూసుకుపోతాయి రండి అనేవాళ్ళు ఉండొచ్చు. ఏం చేస్తాం? అత్యద్భుతమైన దేవీతత్వం అండి. నిజంగా చెప్పాలంటే అమ్మవారి భక్తులకి అమృత కలశం. అలాంటి ఒక అత్యద్భుతమైన దాన్ని ప్రారంభించబోతున్నాడు నారాయణుడు. అడుగుతున్నది ఎవరు? దేవతలు. కైషా భగవతీదేవి శంకరార్ధ శరీరిణి శివాసతి హైమవతి ఇవన్నావే, ఆవిడెవరు, ఎటువంటిది, దీని గురించి తెలుసుకోవాలన్నది అంటే అప్పుడు వివరించి చెప్తున్నాడు. ఇది అందరికీ తెలియబడేది కాదు, ఇది ముందు దాని ప్రత్యేకత చెప్తున్నాడు. సాంఖ్యానాం పరమం సాంఖ్యం బ్రహ్మ విజ్ఞానముత్తమం. నేను చెప్పబోతున్నది సాంఖ్యులకు పరమ సాంఖ్యమైన బ్రహ్మజ్ఞానము. ఇక్కడ సాంఖ్యం అనే మాటకి కపిల సాంఖ్యం కాదు, ముందు తెలుసుకోవాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం అనే పేరు ఏ ఉద్దేశంలో పెడతారో ఆ ఉద్దేశం. సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం, సంపూర్ణముగా చెప్పబడినటువంటి బ్రహ్మజ్ఞానం. యోగులు ఏ జ్ఞానం తెలుసుకోవాలని దానికి సంబంధించిన విచారణాదులు చేస్తారో ఆ జ్ఞానం నేను మీకు చెప్పబడుతున్నాను. ఇది గోపనీయం, రహస్యంగా ఉంచు. అందుకని మైక్ ముందు ప్రవచనం చెప్పకు అన్నాడు. ఇక్కడ ఏం చేస్తాం, తప్పదు. అంటే రహస్యమైన విద్య ఇది, అంత తేలిగ్గా అర్థం కాదు. అంటే దీనిలో మరొక రహస్యం ఉందండి. కేవలం ఇంద్రియాలు దేహము నేను అనుకునే భ్రాంతి పడిన వాళ్ళకి తేలిగ్గా అర్థం కాని దానిని గోపనీయం అంటారు. ఇక్కడ అంత చెప్పారుగా మాకు అర్థం కాలేదంటే అన్నీ అర్థమవుతాయి. అవతల వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారో కూడా అర్థమవుతాయి. మనకి వాళ్ళు ఏం తిట్టారో అర్థమవుతుంది. అంటే ప్రపంచ విషయాలే సర్వస్వన బ్రతికే వాళ్ళకి ఇది అర్థం కాదు కనుక గోపనీయం అని మాట ఇక్కడ. అందుకే దేహ ఇంద్రియ జగత్తుకు అతీతమైన తత్వము నేను చెప్పబోతున్నాను. అంటే అమ్మవారి తత్వం అంటే అది అర్థం. అందుకని మామూలు కథాకాలక్షేపం కాదు. అందుకే ప్రారంభంలోనే రహస్యమేతద్విజ్ఞానం గోపనీయం విశేషత. పైగా పితామహేనోక్తం మేరు పృష్ఠే. ఒకప్పుడు మేరు పర్వతంపై బ్రహ్మదేవుడు అందరికీ బోధించాడన్నారు. మాటికి చెప్తున్నా అంటే ఇవాళ నేను కొత్తగా చెప్తున్నది కాదు, సనాతనం అని చెప్పడం కోసం దీని ఉద్దేశం. బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు ఒకప్పుడు యోగ్యులైన వాళ్ళ కోసం. రహస్యమేతద్విజ్ఞానం గోపనీయం విశేషత సాంఖ్యానం పరమం సాక్ష్యం బ్రహ్మ విజ్ఞానముత్తమం. గొప్పదేనండి. తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి? సంసారార్ణవ మగ్నానాం జంతువునాం ఏకమోచనం. సంసార సముద్రంలో మునిగిన వాళ్ళని ఒడ్డును పెట్టడానికి పనికొచ్చే ఒకే ఒక్క విజ్ఞానం ఇప్పుడు చెప్పబోతున్నాను. దానికి ముందు ఉపోద్ఘాతం ఇంత చెప్పాడంటే చెప్పబోతున్నది ఎంతో వివరిస్తున్నాడు. నాయన
ప్రారంభిస్తున్నాడు. యా ప్రారంభం, స యా స. ఇది ఉపనిషత్ విధానంలో అధ్యయనం చేయవలసిన ప్రత్యేక గ్రంథం. నిజానికి 9 రోజులు చెప్పుకోవాల్సిన పుస్తకం ఇదేనండి. ఇందులో అయినా మనం దాన్ని 1-2 రోజులు పూర్తి చేసుకుని ప్రయత్నిద్దాం. ప్రారంభం ఎలా చేశాడు చూడండి. యా స, ఆ వాక్యం చెప్పినప్పుడు యా అంటే యవతయో ఆమె, యవతో అంటే అనిర్వచనీయ. అనిర్వచనీయ ఆవిడ గురించి చెప్పబోతున్నాను కనుక, చెప్పబోతున్న ఆవిడ కనుక స. మరి సా అని ఎందుకన్నాడు? సా అంటే ఆమె అంటే ఈమె కానిది. ఈమె అంటే ప్రత్యక్ష వస్తువు, ఆమె అంటే ప్రత్యక్ష వస్తువు కాదు. కనుక ఉపాధిగతమైన ప్రపంచం ఇదం ప్రత్యయానికి దొరుకుతుంది. ఇది అని చూపించేది అనాత్మ, ఇది అని చూపించలేనిది ఆత్మ. అది తెలుసుకోండి. ఇక్కడ ఇది అని చూపించే వస్తువు ఆత్మ అయితే, ఇది అని చూపించలేనిది బ్రహ్మము. అంతే తేడా. ఇది అని చూపించలేనిది అని ఏమనాలి? ఇది అని చెప్పలేనిది ఏమనాలి? అది అనాలి. అంతే కదండి. అది అన్నమాటకి స్త్రీలింగం సా, అది చెప్పాడు ఇక్కడ. కానీ సా అనడంలో అనిర్వచనీయ అయిన బ్రహ్మతత్వమే. చితిస్తత్పద లక్ష్యార్థ, తత్పదమునకు లక్ష్యము అర్థము ఏదది సా. అది ఇక్కడ యా సా. అది యజ్ఞము తజ్ఞ, యజ్ఞత తజ్ఞత ఉంటే చాలా అన్నాడు. యత్ అనే జ్ఞానము, తత్ అనే జ్ఞానము ఉండాలి. యత్ అంటే అర్థం ఏంటంటే ఏది. ఈ ప్రశ్నకి సమాధానం యజ్ఞం. ఏదో తెలుసుకుంటే యజ్ఞంట, ఈ యజ్ఞం కాదు. ఏదో తెలుసుకుంటే యజ్ఞం. యత్ అని ప్రశ్న వస్తే తత్ అని సమాధానం వస్తుంది. యత్ని తత్ని తెలుసుకోవడమే యజ్ఞము, తజ్ఞత అని చెప్పాడు ఇక్కడ. ఈ 2 లక్షణములు. కానీ యా స మాహేశ్వరీ శక్తి. ఆవిడెవరు? మాహేశ్వరి. ఎవడు సృష్టి స్థితులయ కారకుడో అంటే జన్మాద్యస్య యతః, ఆయన యొక్క మాహేశ్వరీ శక్తి. ఆవిడ అసలు జ్ఞానరూప. ఆయన శక్తి కనుక ఎప్పుడు జ్ఞానంతో ఉంటుంది. అతిలాలస, ఆ పరమాత్మ యందు అత్యంత ఆసక్తితో ఉంటుంది. ఆవిడ వ్యోమ సంజ్ఞ, ఆవిడ వ్యోమము అని చెప్పబడుతుంది. చిదాకాశ స్వరూపిణి, పరాకాష్ఠ, సర్వోత్కృష్టమైన తత్వం. సేయం హైమవతి, ఆవిడే ఈవిడని ఇందాక హైమవతిని చెప్పాను మీకు. శివ, సర్వగత, అనంత, గుణాతీత, అతి నిష్కల, ఏకానేక విభాగస్థ. ఒకటి ఎందుకంటున్నావు? అనేకం ఒకటి చూసావు కనుక. అని ఒకటి నీకు అన్నప్పుడు అనేకమని ఒక ఎరుక నీకుంది. అనేక ఎరుక లేనప్పుడు ఒకటేమిటి? అది ఉన్నదే ఒకటైనప్పుడు మరి 1, 2 అనవు నువ్వు. ఒకటి అన్నావంటే 2 అనే ఎరుకు ఉండడం వల్ల అన్నావు, 2 అనే స్పృహ ఉండడం వల్ల అన్నావు కదా. కానీ ఏకా అనేక విభాగములుగా జగత్తును చూస్తుంటే వీటన్నిట్లో ఆవిడే వ్యాపించింది. ఏకా అనేక విభాగస్థ అనన్య నిష్కళే తత్వే సంస్థిత తస్య తేజస. నిష్కలుడైన పరమాత్మ తందు ఇవిడ సంస్థిత అయ్యి ఉంటుంది నిష్కలతత్వముగా. స్వాభావికీచ, ఆయన యొక్క స్వాభావికి అయిన శక్తి. తన్మూల ప్రభాభానోరివామల, స్వాభావిక అయిన ఆయన యొక్క మూలశక్తి ఆవిడ. ఎలాగా అంటే సూర్యునికి ప్రభ ఎలాగో ఆయనకి ఈవిడలాగా. ఆవిడ మళ్ళీ ఎన్ని రూపాలు? ఒకటే ఆవిడ, ఎన్నోగా కనబడుతుంది. ఇందాక శక్తులు అనేక ఉన్నాం కదా. ఏకా మహేశ్వరీ శక్తి అనేకోపాధి యోగత పరావరేణ రూపేణ క్రీడతే తస్య సన్నిధౌ. పరా అపరా అనే రూపములతో పరమాత్మ సన్నిధులు ఆడుతూ ఉంటుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే వెలుగు ఎంత ఆడినా దీపం సన్నిధిలోనే కదా. ఒక్క వాక్యం ఆలోచించుకోండి. వెలుగు ఎంత ఆడుతుందండి. మీరు దీపం వెలిగించగానే వెలుగు ఎంత ఆడుతుందో తెలుసా? ఆ దీపం ఉన్న గదిలో అన్నిటి మీద ఆడుతుంది వెలుగు. అక్కడున్న కిటికీల మీద, గోడల మీద, ఫ్యానుల మీద, కింద మీద అంత ఆడుకుంటుంది వెలుగు, అంత ప్రసరించి. ఎంత ఎలా ఆడుతుంది? అక్కడున్న జ్యోతిని ఆధారం చేసుకుని. కనుకనే ఆవిడ తస్య సన్నిధి మాత్రేణ, ఆ బ్రహ్మము యొక్క సన్నిధితో శక్తి ఆడుతోందిట. కానీ విశ్వం అంతా శక్తి ఆట ఎవరి సన్నిధితో? ఈశ్వరుడి సన్నిధితో. కనుక నువ్వు ఆడుతున్న శక్తి ఈశ్వరుడితో కలిపి చూస్తే అది శివశక్తి శక్తి రూపిణి అని చెప్పబడుతుంది. ఆ రహస్యం. సేయం కరోతి సకలం తస్యాహ కార్యమిదం జగత్. ఆవిడివన్నీ చేస్తుంది తెలుసా ఆ శక్తి. సర్వజగత్తు చేస్తున్నది ఆవిడ. తస్యాహ కార్యం, జగత్తు ఆవిడ యొక్క కార్యం. మరి ఆయన నా కార్యం నాపి కరణం ఈశ్వరస్య. ఆవిడ ఆయన కార్యము కాదు, కరణం కాదు, అది సాక్షి మాత్రమే. ఇదొక్కటి ఆలోచిస్తే ఇందాక దీపం ఉపమానమే. వెలుగొచ్చి గోళ్ల మీద అన్నిటి మీద పడింది, దీపం పడిందా? దీపం సాక్షిగా చూస్తుంది, వెలుగు వచ్చి అన్నిటికీ అడుగుతుంది. కానీ ఆయన శక్తి విశ్వమంతా నడుపుతూ ఉంటే ఆయన కారణం కాదు, కరణం కాదు, రెండూ కాదు సుమా. కారణ కార్యములు రెండూ కావు. అయితే ఆ శక్తి 4గా ఉంది, ప్రధానంగా 4. ఆ 4 అతీతము సృష్టి స్థితిలయాను
చెప్పబడుతుంది. అతీతం అంటే సృష్టితులు కాని పూర్వస్థితి. సృష్టి స్థితులు 3, 4. చతస్ర శక్తయో దేవ్యా స్వరూపత్వేన సంస్థితా. అవి ఆవిడ స్వరూపముగా ఉన్నాయి 4. అది పరమేశ్వరుని అధిష్టానముగా తీసుకుని వెళుతున్నాయి. ఆ శక్తుల పేర్లు శాంతి, విద్య, ప్రతిష్టాచ, నివృత్తిశ్చ. ఇదంతా ఉపాసనా సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నివృత్తి కళలు, ప్రతిష్టా కళలు, విద్యా కళలు, శాంతి కళలు. ఇవి శ్రీ విద్యాది ఉపాసనా మార్గాల్లో ఉన్న వారికి అర్థమవుతుంది, నిద్రాళువులకు కాదు. అది గ్రహించవలసిన అవసరం. అందుకే ఇక్కడ 4 శాంతి, విద్య, ప్రతిష్ట, నివృత్తి, ఈ 4 రూపాలతో శక్తి ఉంటుంది. ఈ 4ంటిని కలిపి చతుర్వ్యూహం అంటారు. ఇక్కడ చతుర్వ్యూహస్తతో దేవ ప్రోచ్యతే పరమేశ్వర. ఈ 4 శక్తికి ఉండడం చేత ఈ 4 కలవాడు చతుర్వ్యూహుడు అని చెప్పబడుతున్నాడు. 4 వ్యూహములు కలిగిన వాడు అవుతాడు. అనయా పరయా దేవ స్వాత్మానం హి సముస్మృతే చతుష్వపి వేదేషు చతుర్మూర్తిర్మహేశ్వర. ఈ పరాశక్తి చేతనే భగవంతుడు తనని తాను నిలుపుకుంటున్నాడు సుమా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈశ్వరుడు, సృష్టిస్థితిలయ కారకుడు అనిపించుకుంటున్నది ఈ శక్తి వల్ల. అందుకని ఆవిడ లేకపోతే ఈయన లేడు అని చెప్పే శాక్తేయం కాదు ఇక్కడ చెప్పేది. శాక్తేయం ఒక మాట చెప్తుంది, శక్తికి అధీనుడు శివుడు అని. అది తంత్ర మార్గం. కానీ వేదాంతంతో కూడిన శాక్తేయం ఏం చెప్తుందంటే ఇది తత్వ మార్గం. తత్వ మార్గంలో ఆవిడ వల్లే శివుడు ఉన్నాడంటే అర్థం ఏంటంటే సృష్టి స్థితులయ కారకుడుగా ఈశ్వరుడు ఉన్నాడు ఆ శక్తి వల్లే. అది చెప్పడం, అది దీనిలో ఉన్న భావం ఇక్కడ. అనయా పరయా దేవ స్వాత్మానం హి సముస్మృతే చతుష్వపతి వేదేషు. 4 వేదముల యందు చెప్పబడినటువంటిది ఈ 4 మూర్తులు ధరించిన మహేశ్వరుడి గురించి సుమా. అందుకే ఈ దేవి యొక్క ఐశ్వర్యం ఎప్పటి నుంచి అంటే సైషా పరమేశ్వరి దేవి సర్వభూత ప్రవర్తిక కనుక సర్వభూతమును ప్రవర్తింపజేసేది సైషా పరమేశ్వరీ దేవి. ఆ పరమేశ్వరి దేవియే కనుక ప్రధానం ఆ తల్లే. ఆ తల్లి యందు ఈ జగత్తు పడుగు పేకల్లా అల్లుకుపోయింది. కార్యకారణ జగత్తు పడుగు పేకల్లా అల్లుకుపోయింది. పడుగు పేక మాట వినుంటారు మీరు. నేను సంస్కృతంలో ఓతప్రోతం అంటారండి ఇక్కడ. అది తత్ర సర్వమిదం ప్రోతం ఓతంచ ఏవ అఖిలం జగత్. అది తెలుసుకో అని చెప్తూ స కాలాగ్నిర్హరో దేవ. ఆ కాలాగ్నిన హరుడు కాలము చేతి జగత్తంతటి చేయగలుగుతున్నాడంటే ఈ శక్తి చేతన సింహ. ప్రధానం పురుషస్తత్వం మహానాత్మ అహంకృతి కాలేన అన్యాని తత్వాన్ని. కానీ ఈ కాలాన్ని ఆధారం చేసుకుని నిన్న మనం చెప్పుకున్న ప్రధానము, మహత్తు, అహంకారము, పంచభూతాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ ప్రవర్తిస్తున్నాయి. ఈ కాలం ఆ పరమేశ్వరుని శక్తి. కానీ శక్తే కాలముగా ఉంటూ ఈ చతుర్వ్యూహాలతో నడుపుతున్నది. తస్య సర్వజగన్మూర్తి శక్తిర్మాయేతి విస్తృత. జగద్రూపముగా పరిణమించిన ఈ శక్తిని మాయ అంటారు ఇక్కడ. తదేయం భ్రామయేదీశో మాయావీ పురుషోత్తమ. కనుక అది ఆవిడ మాయ అయితే మాయ ఎవడిదో వాడిని ఏమనాలి? మాయావి అనాలి ఇక్కడ. అదే మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం. ఇంత స్పష్టముగా విశ్వమంతా ఆయన శక్తి ఎవడైనా ఒప్పుకుంటాడు. ఆయన శక్తి వల్లనే విశ్వమంతా నడుస్తుంది. శక్తి ఆయనకు అభిన్నముగా ఉంది, కానీ ఆయన తెలియబడట్లేదు. మనకి విశ్వం తెలియబడుతుంది, కానీ ఇది శక్తి అని. శక్తి ఆయనదని తెలిస్తే ఆయన దాటిపోయినట్లే. అది తెలియనివ్వకుండా చేస్తుందంటే ఆవిడే. ఇన్ని రకాలుగా అవడం వల్ల కదా వీటి పట్టుకున్నాం. కనుక ఆవిడే మాయా అని చెప్పబడుతున్న సుమా అని చెప్తూ సైషా మాయాత్మికా శక్తి సర్వాకార సనాతని విశ్వరూపం మహేశస్య సర్వదా సంప్రకాశయత్. ఆవిడే ఈశ్వరుని విశ్వరూపాన్ని చూపిస్తున్నది. ఈ మాట చాలా విశేషం అండి. విశ్వరూపం అనగానే ఇంత అనుకున్నాం కదా, విశ్వరూపం ఆయనకు ఎవరిచ్చారు? ఈవిడే ఇచ్చింది. ఆయన విశ్వరూపుడుగా కనబడ్డానికి కారణం ఈవిడే. ఎందుకంటే విశ్వరూపం అంటే సమస్తము తనగా చూపించడమే విశ్వరూపం. విశ్వం అంటే సమస్తం, టోటల్ అని అర్థం. విశ్వానికి అర్థం అంటే ఏమిటయ్యా అని అడిగితే యూనివర్స్ అన్నాడు ఒకడు. వాడు ఇంకో ఇంగ్లీష్ వర్డ్ చెప్పాడు కానీ అర్థం చెప్పలేదు. కనుక కొంతమంది అర్థం అడగగానే ఇంగ్లీష్ పదం చెప్తుంటారు, చాలా తప్పండి. అది ఎలా అర్థమవుతుంది? అది మరో వర్డ్ అవుతుంది. విశ్వం అనే మాటకి సమస్తము అని అర్థం. ఇక్కడ సమస్తము ఒకటిగా చూస్తే విశ్వరూపం. ఆయన విశ్వరూపుడుగా కనబడ్డాడంటే అలా కనిపింపజేసింది ఎవరు? ఈవిడే. సమస్తముగా కనబడ్డాడంటే సమస్తముగా కనబడే శక్తి చేత కనబడ్డాడు. కానీ సమస్తము శక్తే తప్ప ఆయన ఏం లేదు. పాప ఆయన అమాయకుడు, వదిలే. ఆయన అమాయకుడే, ఆయన మాయ లేనివాడు. మాయ ఆయన శక్తి ఆవిడ ఇంత చేస్తుంది. కనుక మాయ కలిగిన వాడు కనుక మాయావి అని పేరు. ఇప్పుడు ఎవడంటాడు అమాయకుడిని? మాయావైన. అందుకే ఇక్కడ విశ్వరూపం మహేశస్య సర్వదా ప్రకాశయత్. అన్యాస్త శక్తయో ముఖ్యా తస్య దేవస్య నిర్మితా.
ఆ శక్తి ఎన్ని శక్తులకు ఉందో తెలుసా? జ్ఞానశక్తి, క్రియాశక్తి, ప్రాణశక్తికి. నువ్వేది చెప్పు శక్తి అంటావు. ప్రాణశక్తి, శక్తి అంటే సమర్థత. ఇవాళ అసలు గది నుంచి ఇక్కడికి రావద్దు, అదొక శక్తి. వింటే అర్థం కావద్దు, అదో శక్తి. నిద్రపోవద్దు, అదో శక్తి. అన్ని శక్తి. శక్తి లేనిది ఏముందయ్యా? కనుక సర్వము శక్తే. కనుక శక్తికి ఇన్ని రూపాలు ఉన్నాయా? కానీ ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, ప్రాణ. ప్రాణశక్తి అన్నాడు కానీ క్రియాశక్తి ఎందుకని లేదంటే ప్రాణ, క్రియ రెండో ఒకటి. ప్రాణం అంటే చేష్ట కలిగించున్నది అని అర్థం. ప్రాణితి చేష్టాం కరోతి ఇది ప్రాణ. ఏది ఉండడం వల్ల కదలిక, క్రియ అనేది జరుగుతుందని ప్రాణమని. కానీ క్రియలో ప్రాణం కనబడుతుంది. అందుకే ఇక్కడ జ్ఞానశక్తి, ప్రాణశక్తి అనడంలో ఇది అర్థం. అదేవిధంగా సర్వేషామావ శక్తినాం శక్తిమంతో. ఇన్ని శక్తులైనప్పుడు ఆ శక్తులకు ఆధారంగా శక్తిమంతులు కూడా వచ్చారు. రకరకాల శక్తులు లోకంలో వచ్చినప్పుడు శక్తిమంతులు వస్తారు. అదే శక్తి ఎన్ని రూపాలు ధరించిందో ఈశ్వరుడు శక్తిమంతుడుగా అన్ని రూపాలు ధరించి వచ్చాడు ఇక్కడ. కానీ జగత్తంతా శక్తిమంతులతోనే ఉన్నది. శక్తిమంతులు అంటే ఎవరు? శివశక్తులు. కానీ జగత్తంతా శివశక్త్యాత్మకమే. ఇందాక అధ్యాయంలో జగమంతా హరిహరాత్మకం అన్నాడు, ఇప్పుడు జగమంతా శివశక్త్యాత్మకం అన్నాడు. కలిపి రెండు ఒకటే అంటున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ కానీ శివశక్త్యాత్మకం ఇది. సర్వేషామేవ శక్తీనాం శక్తిమంతో వినిర్మితా మాయయైవాద విప్రేంద్రా సాచ అనాది అనశ్వర. ఆ శక్తి అనాది, నాశనము లేనిది. సర్వశక్త్యాత్మక మాయ దుర్నివార దురత్యయా. ఆ శక్తి సర్వశక్తిమంతురాలు కనుక అది దాటడం ఎవరి వల్ల కాదు. మాయావి సర్వశక్తిశ కాలకర ప్రభు. ఆయన మాయావి. ఆయన కాలాన్ని ఏర్పరిచి కాలం ద్వారా చేస్తున్నాడు ఇవన్నీ. ఇక్కడ శక్తులన్నీ కాలం బట్టి వ్యక్తమవుతాయి. సృష్టి వ్యక్తమైందంటే ఒక టైం, స్థితి ఒక టైం, సంహారం ఒక టైం. ఎన్ని కాలం మీద వెళ్తున్నాయి కనుక శక్తులన్నీ వ్యక్తమయ్యేది కాలం. కానీ పరమేశ్వరుడు కాలస్వరూపుడి వాటి నుంచి శక్తిని చూపిస్తున్నాడు సుమా. ఏకాశక్తి శివ ఏకోపి శక్తిమానుచ్యతే శివ. మొత్తానికి అనేక శక్తులు, అనేక శక్తిమంతులు అన్నా కలిపి ఒకటే తెలుసుకో. ఒకటే శక్తి, ఒకటే శివుడు, ఇంకోటి లేదు. ఏకాశక్తికి శివ ఏకోపి శక్తిమానుచ్యతే శివ. శక్తయ శక్తిమంతోన్యే సర్వశక్తి సముద్భవా. వాళ్ళిద్దరి నుంచే సర్వశక్తులు, శక్తిమంతులు ఏర్పడ్డాయి. అందుకే శక్తిమతోర్భేదం వదంత్యపరమార్థత అభేదం చానుపశ్యంతి యోగినస్తత్వచింతకా. ఇదంతా జ్ఞానం అండి, మరొకటి కాదు. శక్తికి, శక్తిమంతునికి పరమార్థత భేదము లేదు. అభేదమును తత్వచింతకులేని యోగులు మాత్రమే చూస్తారు. ఈ చెప్పడంలో అర్థం ఏంటో తెలుసా? మొత్తం సారంగా శక్తి అందరికీ అనుభవంలో ఉంది విశ్వంలో. ఉదయం లేచి సూర్యుడి నుంచి, వీటి నుంచి, నీలో అన్నిట్లో శక్తి గారు తప్ప ఇంకోటి అనుభవంలో లేదు. కానీ శక్తి అంతా పరమేశ్వరునిది, వారెవరికి భేదం లేదని తెలుసుకుంటే శివశక్త్యాత్మకంగా జగత్తును చూస్తాం. చూస్తున్న వాణియందు శివశక్త్యాత్మకం ఉంది, అది తప్ప మరొకటి లేదని ఎరుక కలుగుతుంది. అది దీని యొక్క సారాంశం తెప్పదలుచుకున్నాడు. కనుక ఎవరైతే శివశక్తుల యందు పరమార్థ దృష్టిలో భేదము లేదని తెలుసుకుంటారో వాళ్ళు యోగుల్లో శ్రేష్ఠులు. కానీ యోగుల్లో శ్రేష్ఠులు అలా ఉంటారు కనుక వాడు శివశక్తులకి వేరుగా ఏది చూడరు. ఆ ఎరుక నిలబడితే అదే మోక్షం అవుతుంది, అదే జ్ఞానం. కానీ ఈ అధ్యాయం అంతా శివశక్తి జ్ఞాన అధ్యాయం మొత్తం చెప్తున్నాడు. శక్తయో గిరిజాదేవి శక్తిమానద శంకర. ఈ శక్తులన్నిటి సమూహ స్వరూపమే గిరిజాదేవి, పార్వతీదేవి. శక్తిమంతులు అని అందరినీ చెప్పిన వాళ్ళందరూ ఏకస్వరూపుడు శంకరుడు. కనుక ఇప్పుడు చెప్పిన శక్తిమతోర్భేదం వదంచ పరమార్థత వాక్యం యథాతథంగా సూత సంహితలో ఉన్నది. ఇక్కడ అంటే పురాణాల్లో ఒక చోట చెప్పింది మరొక చోట చెప్తూ ఏకవాక్యత తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఇది పురాణములు ఎందు, శాస్త్రములందు బాగా చెప్పబడింది. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే అనుభవయోగ్యమైన ప్రపంచమంతా శక్తితో ఉన్నది. మీరు సూర్యుడి నుంచి వెలుగుని, శక్తిని పొందుతున్నారంటే అనుభవిస్తున్నారు. ఎందువల్ల? శక్తి. కానీ శక్తి అనుభవ స్థానంలో ఉంటుంది. ఈ శక్తి నిజానికి ఎవరి యొక్క వస్తువు? ఈశ్వరునిది. కానీ భోగ్యము శక్తి, భోక్త శివుడు. ఇది తెలుసుకో ఇక్కడ అన్నాడు. దీనికి మరొక్క శబ్దంలో ఈ శక్తి భోగ్య వస్తువు. భోగ్య వస్తువుకి భగము అని పేరు. ఇది నిరంతరం పెరుగుతూ ఉంటుంది. ప్రకృతి నిరంతరం పెరుగుతూ ఉంటుంది కనుక భం వృద్ధిం గచ్చతి ఇది భగః. ఇదంతా ఎవడిదో వాడు భర్గః. ఇది అర్థమయ్యా. ఆ భర్గుడిని ఉపాసిస్తున్నాను అనేటువంటిది గాయత్రి మంత్ర పరమార్థం. కానీ భర్గుడు ఆయన. ఇది భోగ్యా విశ్వేశ్వరీదేవి మహేశ్వర పతివ్రత. ఈ శక్తి అంతా ఈశ్వరునికి భోగ్య వస్తువు, మనకు కాదు. కానీ భోగ్యముగా ఉన్నటువంటి శక్తి పతివ్రత అంటే శివునికి మాత్రమే చెందినది. అది పతివ్రత శబ్దానికి అర్థం ఇక్కడ. అందుకే భోగ్యా విశ్వేశ్వరీదేవి మహేశ్వర పతివ్రత ప్రోచ్యతే భగవాన్ భోక్త.
భగవానుడైన శివుడు భోక్త అనిపించుకుంటాడు. అంటే శక్తి అనుభవం ఈశ్వరుడిది. కపర్దీ నీలలోహిత మంతా విశ్వేశ్వరో దేవ శంకరో మన్మథాంతక ప్రోచ్యతే మతిరీశాని మంతవ్యాచ విచారిత. అంటే శక్తి ఆవిడ శక్తిమంతుడు ఆయన, భోగ్యం ఆవిడ భోక్త ఆయన. అదేవిధంగా మంతా విశ్వేశ్వరుడు, మతి ఆవిడ అన్నాడు. మంతా మతి, మతి పని ఏమిటి? బుద్ధి పని ఆలోచించడం. కానీ ఆలోచన అమ్మవారు, ఆలోచించే బుద్ధి ఈశ్వరుడు. ఇది తెలుసుకో. కనుక మంతా విశ్వేశ్వరో దేవ శంకరో మన్మథాంతక ప్రోచ్యతే మతి ఈశాని. మతి ఈశాని, మంతా శివుడు. వారిద్దరి యొక్క ఏకత్వం ఈ విధంగా వివరిస్తూ ఏతత్ పదశ్యతం దివ్యం దేవ్యా మాహాత్మ్యం. ఇప్పుడు నేను చెప్పిందంతా దేవీ మహాత్మ్యం అని అడిగితే మొత్తం జగత్తంతా దేవీ మహాత్మ్యం, మరొకటి కాదు. ఈ జగత్తు అంతా దేవి యొక్క మహిమ, మరొకటి కాదు. దేవీ మహాత్మ్యం అంటే జగత్. దేవీ మహాత్మ్యం ఈజ్ ఈక్వల్ టు జగత్. కానీ జగత్తులో జరుగుతున్న ప్రతిదీ ఆమె మహిమే, ఆమె మహిమ. ఆమె ఎవరు? ఆయనది. ఇదే తెలుసుకోవచ్చు. జగత్తులో చూస్తున్నదంతా ఆమె మహిమే, ఆమె ఆయనది. ఇది మొత్తం జ్ఞానం. ఎంతకంటే తెలుసుకోవాల్సిన జ్ఞానం మరొకటి లేదు. చెప్పేశాను నేను శర్మిష్ఠం. సర్వ వేదాంతవాదేశి నిశ్చితం బ్రహ్మవాదిభి. బ్రహ్మవాదులు వేదాంతములను నిర్ధారించినది ఇదే. కనుక ఈ శక్తిమంతుడి యొక్క అసలు స్వరూపం ఏకం, సర్వగతం, సూక్ష్మం, కూటస్థం, అచలం, ధ్రువం. యోగినస్తత్ ప్రపశ్యంతి మహాదేవ్యా. ఈ మహాదేవి యొక్క అసలు స్వరూపం ఈశ్వరునితో అభిన్నం. ఈశ్వరుడు అసలు తత్వం ఏదో అప్పుడు ఆవిడది అదే అవుతుంది. అని ఏకం, నిర్మలం, నిర్వికారమైనప్పుడు ఆయనది కనుక అలాగే ఉంటుంది. ఆవిడ లోకం వైపు వచ్చినప్పుడు అనేక రకాలుగా గోచరిస్తుంది. తత్వత ఆవిడ స్వరూపం అదే. ఆ తత్వస్వరూపం అమ్మవారిది, అది తెలుసుకోవాలి. తత్వస్వరూపంగా అమ్మవారిని గ్రహించాలి. అప్పుడు ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి అంతే. ఇక్కడ శక్తులుగా జగత్తు నిర్వహించినప్పుడు అనేకముగా చూస్తున్నాం. కానీ ఈశ్వరుడిది అయినప్పుడు ఈశ్వరుడు అసలు స్వరూపం ఏమిటో అదే ఈవిడ అవుతుంది. కానీ పరబ్రహ్మస్వరూపం. అందుకే ఆవిడ అసలు స్వరూపము ఏకం, సర్వగతం, సూక్ష్మం, కూటస్థం, అచలం, ధ్రువం, ఆనందం, అక్షరం, బ్రహ్మ, కేవలం నిష్కళం పరం. అది మహాదేవ్యా పరంపరం. మహాదేవి యొక్క పరమస్థానం, పరమస్వరూపం అది సుమా. అది యోగులు మాత్రమే చూడగలరు. కనుక మొట్టమొదటి విశ్వం కనబడుతున్నంతసేపు ఇది శక్తి అని తెలుసుకుంటూ, ఈ శక్తి ఈశ్వరునిది అని తెలుసుకుని ఆ నిరంతర భావన క్రమంగా గ్రహించి ఆ శక్తి యొక్క అసలు స్వరూపం నిశ్చలమైన బ్రహ్మతత్వమే ఎరుకలోకి వెళ్ళాలి. ఇది యోగులు మాత్రమే గ్రహించగలరు. అందుకే పరాత్పరతరం తత్వం శాశ్వతం శివమచ్యుతం. ఆ పరాత్పర తత్వాన్ని అచ్యుతమని, శివమని, శాశ్వతమని, సర్వోత్కృష్టం అంటారు. అది కనబడుతున్న ప్రకృతిలో అది లీనమై ఉంది. అది గొప్ప రహస్యం అండి. ప్రకృతికి అతీత తత్వము ప్రకృతిలో లీనమై ఉంది. అది సులభం మనకి. అందుకే అనంత ప్రకృతో లీనం దేవ్యా తత్పరమం పదం. ఇంతవరకు పరమం పదమును సర్వోత్కృష్టం ఏం చెప్పామో అది ప్రకృతి యందు లీనమై ఉంది. తస్య ప్రకృతి లీనస్య యప్పరస్స మహేశ్వర. ఎప్పుడు చదివేస్తుంట సన్యాసం వస్తే చాలు అడుగు గొడ్డు కట్టేసి అంటూ ఉంటావు. దాని అర్థం ఇదే అన్నాడు ఇక్కడ. ప్రకృతి లీనము అంటే ఏది పొందవలసిన పరతత్వమో అది ఎక్కడో దూరంలో లేదు, ప్రకృతిలో లీనమై ఉంది. ఇక్కడ ఆ లీనమై ఉంటూ నిర్వికారంగా ఏది ఉందో అది అసలు అమ్మవారి యొక్క స్వరూపం. అది పొందాలి. అదే అనంత ప్రకృతో లీనం దేవ్యా పరమం పదం. సంస్కృత భాషలో దేవ్యా అంటే స్త్రీలింగ శబ్దంలో షష్ఠీ విభక్తి. ఆ దేవి యొక్క పరమం పదం, పరమస్వరూపము ఇప్పుడు వర్ణించిన కూటస్థం, అచలం, ధ్రువం, అక్షరం, పరమం బ్రహ్మ. అది తెలుసుకోవడమే పరమార్థం సుమా. అది ఆవిడ దయ లేకపోతే తెలుసుకోలేదు. ఆవిడ మహిమ చేతే జగత్తు నడుస్తుంది. ఆవిడ ఎవరిని తరింపజేయదలుచుకుందో వాడికి తన మహిమతో ఈ జ్ఞానాన్ని ఇచ్చి తన స్వస్వరూపాన్ని అవగతం చేస్తుంది. శుభం నిరంజనం శుద్ధం నిర్గుణం ద్వైతవర్జితం. ఆ తత్వం తెలిసే రెండు లేదు, ఒకటే తత్వం. అది ద్వైతవర్జితం అంటే అద్వైతం, అభిన్న భావం ఏర్పడుతున్నది. అది ఆత్మోపలబ్ధి విషయం. ఆ జీవుడు తన సాధన ద్వారా దాన్ని తెలుసుకోగలడు. అది దేవ్యా పరమం పదం. అసలు ఆవిడే ధాత్రి, విధాత్రి, బ్రహ్మ, విష్ణు, రుద్ర ఎవ్వరు కాసుమ. ఉన్నదంతా ఆవిడొక్కరే. శైషా ధాత్రి విధాత్రి చ పరమానందమిచ్చతాం సంసారతాపానఖిలాన్ నిఘంతి ఈశ్వర సంశ్రయాత్. ఆ ఈశ్వరుని ఆశ్రయించడం వల్ల జీవుడికి సంసార తాపమంతా పోగొట్టేది ఆ తల్లే. కనుక ఎవడికి మోక్షం కావాలనుకున్నాడో వాడు ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సిందే, మరో గతి లేదు. తస్మాత్ విముక్తిమన్విచ్చన్ పార్వతీం పరమేశ్వరీం ఆశ్రయేత్ సర్వభూతానాం ఆత్మభూతాం
శివాత్మిక. కనుక ఎవడి ముక్తి కావాలనుకున్నాడో వాడు పరమేశ్వరి అయిన పార్వతిని ఆశ్రయించాలి. ఆ పార్వతి సర్వభూతములకు ఆశ్రయమైనది, ఆత్మగా ఉన్నది, శివస్వరూపమైనది. మూడే. సర్వభూతములకు ఆశ్రయం ఉంది, ప్రతివారులో ఆత్మగా ఉన్నది ఆ తల్లే. ఆవిడే శివాత్మికాం, శివని స్వరూపము. అలాంటి ఆమెను పుత్రికగా పొందాడయ్యా. ఎవరు? హిమవంతుడు. అమ్మయ్య మన కథలోకి వచ్చేసాం. అంటే హిమవంతుడు కూతురు ఒక ఆవిడ ఉంది. ఆవిడో తెలుసుకోవాలి. ఆవిడ అసలు స్వరూపం ఇది. కనుక ఆవిడ శుద్ధ బ్రహ్మస్వరూపిణి. ఆవిడే విశ్వప్రవర్తకమైనప్పుడు శివశక్తిగా విశ్వమంతా నడుపుతుంది. కానీ ఆవిడ అసలు స్వరూపం అది. అది పొందాలి. తస్మాద్ విముక్తిమన్విచ్చన్, ప్రతివాడు ఆమెను ఆశ్రయించాలని చెప్తూ లబ్ధ్వాంచ పుత్రీం సర్వాణి తపస్తప్వా సుదశ్చరం స భార్య శరణం వ్యాత. అంతో తపస్సు వల్ల హిమవంతుడు కుమార్తెగా పొందగలిగాడు. తపస్సు ఆయన ఒక్కడే చేయలేదు, ఆవిడ కూడా చేసింది, మేనాది. అలాగా పుత్రిక కలిగాక చాలా సంతోషించారు. ఆ పుత్రికను చూసి మేనాదేవి అంటుంది, పశ్య బాలామిమాం అంటోంది హిమవంతుడితో. చూసావా ఈ బాల రాజీవ సదృశాననం, పద్మం లాంటి ముఖంతో ఎంత అందంగా ఉన్నదో. మనకి కూతురుగా కలిగింది. ఎందువల్లంటావు? హితాయ సర్వభూతానాం, సర్వభూత హితం కోసం మనకు కూతురుగా కలిగింది. అంతేకాదు జాతాచ తపసా వయోహో, మన యొక్క తపస్సుకి ఫలంగా లభించింది. ఎన్ని తపస్సులు చేసామో ఇలా చూడగలిగామంటే పిల్లని చూస్తున్నట్టు ఆయన ఒకసారి ఆ ప్రేమగా. అంటే ఆవిడెవరో తెలిసింది. మామూలుగా బాల అని కాకుండా జగద్ధితం కోసం వ్యక్తమైన పరాశక్తి అని రూపంతో చూడగానే వాడు చిన్న నవ్వు నవ్వింది బాల. అంతే, రూపం ఒక రంగు కనబడింది దానికి. ఎలా కనబడిందో చూడండి. కపర్దినీం చతుర్వక్త్రాం త్రినేత్రాం అతిలాలసాం అష్టహస్తాం విశాలాక్షీం చంద్రావయవభూషణాం నిర్గుణాం సగుణాం సాక్షాత్ సదసద్వ్యక్తివర్జితాం. అలా రూపం చూపిస్తాడు, అలా తత్వం చెప్తాడు. అది ఆశ్చర్యం. ఇక్కడ కనబడ్డది కపర్దిని, జటాజూటంతో ఉంది, 4 ముఖాలతో ఉన్నది, 3 కళ్ళతో ఉన్నది, జగత్తి చెయ్యాలనే తీవ్రమైన ఆసక్తితో ఉన్న రూపంతో ఉన్నది, 8 చేతులతో ఉన్నది, విశాలమైన నేత్రాలతో ఉన్నది, చంద్రలేఖ ధారిణి ఉన్నది. కనబడ్డ ఆవిడ నిర్గుణ, ఆవిడే సగుణ. సదసద్వ్యక్తి వర్జిత. సదసత్ అంటే కార్యము కారణము, ఆ రెండు ఆవిడికి లేవు. కానీ జగత్తు యొక్క కారణం కార్యం ఆవిడే. కనుక సదసద్వ్యక్తి వర్జిత. అలా కనబడగానే భీత, అంతవరకు బాల మా కూతురు అనుకున్నవాడు 4 ముఖాలతో 3 కళ్ళతో 8 చేతులతో కనబడగానే ఒక్కసారి భయవిహ్వలుడై నమస్కారం చేసి కాత్వందేవి విశాలాక్షి అమ్మ నువ్వెవరన్నాడు ఇక్కడ. అప్పుడే మా తపస్సుల కొద్ది కూతురుగా వచ్చావు అని చెప్పినవాడు నువ్వెవరివి అనగానే, పైగా శశాంక వయవాంకితే, చంద్రలేఖ దాల్చిన ఓ తల్లి నువ్వెవరివి, నువ్వెవరో నాకు తెలియట్లేదు. లేదా చంద్రలేఖ అంటే 8 చేతులు ఏమిటి, మాకు పుట్టినప్పుడు అలా లేవు, ఇప్పుడు ఈ రూపం ఏమిటి, యథావత్ బ్రూహి చెప్పమ్మా అంటే అప్పుడు ఆవిడ చెప్పడం మొదలుపెడుతుంది. ఇంతవరకు శక్తి తత్వాన్ని విష్ణువు చెప్పాడు, ఇప్పుడు శక్తి చెప్పబడుతుంది. ఇదంతా కలిపి శక్తి గీత. ఇంకా శక్తి గీత పూర్తి కాలేదు, అసలు అమ్మ ఇప్పుడు మొదలుపెట్టింది. అత్యద్భుతమైన విషయం ఇక్కడ. మాం విద్ధి పరమాం శక్తిని. ఒకే మాట, నేను పరమశక్తిని తెలుసుకో, సర్వోత్కృష్ట శక్తిని. ఎవరి శక్తిని? మహేశ్వర సమాశ్రయం. అనన్యాం అవ్యయాం మేకం, ఆయనకు అన్యము కాని దానను నేను. అనన్యాం అని ఒకే మాట అంది ఇక్కడ. ఆయనకు అన్యము కాను, వేరు కాను. అంతేకాదు నాకు వేరుగా మరొకట్లేదు. 2 అర్థములు ఇక్కడ ఉన్నాయి. అనన్య అంటే నాకు వేరుగా జగత్తు మరొకట్లేదు, ఉన్నది నేనే. అందుకే అనన్యాం అవ్యయాం ఏకాం, పెరుగుదల తరుగుదల 2 లేవు, పూర్ణురాలు నేను. ఏకాం మాం పశ్యంతి ముముక్షవ, అందరూ నన్ను తెలుసుకోలేరులే. ఏమిటోనండి ఇవాళ ప్రవచనం మాత్రం నాకు అంత అర్థం కాలేదండి. అదే చెప్పండి ఇక్కడ. అందరికీ అర్థం కాదు. ఎవరికి మోక్షం కావాలని తీవ్ర వాంఛ ఉంటుందో, తీవ్రేచ్ఛ ఉండాలండి మోక్షానికి. ఎలాగో ఖాళీగా ఉన్నాం కనుక మోక్షం వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటూ రాదు. ముముక్షవ, ముముక్షువులైన వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకోగలరు. అహం ఈ సర్వభావానామాత్మ సర్వాత్మనా శివ శాశ్వతైశ్వర్య విజ్ఞానమూర్తి సర్వప్రవర్తిక. శాశ్వత ఐశ్వర్య విజ్ఞానమూర్తి, శాశ్వతమైన ఐశ్వర్యము విజ్ఞానము నా మూర్తి. సర్వప్రవర్తిక, అంత ప్రవర్తింపజేసేదాన్ని నేను. అనంతానంత మహిమ సంసారార్ణవతారిణి, సంసార సముద్రం నుంచి దాటించేదాన్ని నేను.
నేను ఇంత చెప్పినా నీకు అర్థం కాదు కదా, నీకు అనుభవం రావాలి కదా. దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను, ఇప్పుడు నన్ను చూడను ఇక్కడ అని ఒక్కసారి పశ్యమే రూపం ఐశ్వరం, నా ఈశ్వర రూపాన్ని చూడు, ఐశ్వర్య రూపాన్ని చూడు. ఈ ఐశ్వర్య రూపాన్ని విశ్వరూప దర్శనం అంటున్నాం. మన విశ్వరూప సందర్శనం పేరు పెట్టాం కానీ కృష్ణుడు ఆ పేరు పెట్టలేదు. జాగ్రత్తగా వినండి. ఐశ్వరం రూపం అంటాడు అందులో స్పష్టంగా. ఈశ్వర రూపమే విశ్వం కనుక విశ్వరూపుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు ఈశ్వరుడు. విశ్వమే ఈశ్వరుడు, వేరే ఎక్కడున్నాడు? అది రూపం ఐశ్వరం, నా ఐశ్వర రూపాన్ని చూడని అమ్మవారు హిమవంతుడికి చూపించబోతున్నారు. ఇప్పుడు చూస్తారా, రేపు చూస్తారా? రేపు చూద్దాం. ఒక్కసారి పశ్యమే రూపమైశ్వరం చూడలేవు. ఇందాక నా 4 ముఖాలుగా భీత అయిపోయాను. అది తట్టుకుని నిలబడాలిగా శక్తి ఇస్తున్నాను. జ్ఞానాన్ని తట్టుకునే శక్తి ఉండద్దండి, చెప్తేనే తట్టుకోలేకపోతున్నాం. అనుభవానికి రావాలంటే ఆవిడ ఇచ్చిందండి. అప్పుడు అమ్మ తన మహారూపాన్ని చూపిస్తున్నది. అమ్మవారి విశ్వరూపం ఏదో రేపు చూద్దాం మనం. ఇక్కడ చిత్రం ఏంటంటే జ్ఞానం చెప్తూ విశ్వరూపం చూపిస్తారు, కానీ ఆవిడ మొదట 2 మాటలకే విశ్వరూపం చూపించి తర్వాత జ్ఞానం చెప్తుంది. ఇక్కడ గొప్ప అద్భుతమైన విషయం, కూర్మపురాణ సార విజ్ఞానం ఇది. అమ్మవారు చూపించబోయే విశ్వరూపం, చెప్పబోయే జ్ఞానం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ శివశక్తి చరణారవిందార్పణమస్తు. ఇవాళ మొత్తం సబ్జెక్టుకి ఒకటే టైటిల్, శివశక్తి. ఇక్కడ ముందు శివుడు అంటే ఏమిటో చూపించాడు, శక్తి ఏమిటో చూపిస్తున్నాడు. అలా తీసుకొచ్చి శక్తి స్వరూపాన్ని చూపిస్తున్నాడు. అదే సమయంలో ఈ క్షేత్రంలో ఉన్నామన్నది మర్చిపోయాం మనం. ఇప్పుడు విశ్వమంత అమ్మవారు అయినప్పుడు ఒక చోట ఉన్నామని తెలుస్తుందా? ఈ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరిగాయండి. మాంధాతృపురే వసంతం అని అన్నాం. ఇక్కడ మాంధాతృ చక్రవర్తి ఇక్కడ తపస్సు చేసిన చోటు. అది ఇక్కడ పర్వతాలు కూడా మాంధాతృ పర్వతాలని పేర్లు. మాంధాతృ చక్రవర్తి అంటే ఎప్పటివాడు, శ్రీరాముని కంటే ఎప్పటివాడు పూర్వీకుడు. కృష్ణ కథలో కనబడుతుంది. ముచుకుందుడికి తండ్రి అయిన మాంధాతృ చక్రవర్తి ఎప్పటివాడు. అలాంటి మాంధాతృ చక్రవర్తి తపస్సు చేసిన చోటు. ఈ చోటుకు మరొక విశేషం ఉంది. పుష్పదంతాచార్యులు ఇక్కడ పరమేశ్వరుని స్తుతించి మహిమ్న స్తోత్రమునికి అత్యద్భుత గ్రంథాన్ని రచించారు. అది ప్రపంచానికి ఎక్కడ దొరికిందంటే మొట్టమొదటిగా ఓంకారేశ్వర మందిర కుడ్యం మీదే దొరికిందండి. అది చూసి ప్రతి తయారు చేసుకుని ప్రపంచమంతా వ్యాపించింది. ఇలాంటి క్షేత్రంలో ఉన్నాం కనుక శివ మహిమ్న స్తోత్రం పారాయణ చేసుకోండి తీరిక సమయంలో, వ్యక్తిగతంగా కానీ సమూహంగా కానీ. ఇది ఎంత మహిమాన్వితమైన స్తోత్రం కనుకనే ఋషిపీఠం ద్వారా తను సమర్పణ చేసి ప్రచురింపజేశారు. చావలి శ్రీరామూర్తి గారు వచ్చారు ఇక్కడికి. అది ఆయన మాత్రం అందరికీ ఉచితంగానే ఇస్తారన్నాడు. ఆయన ఇష్టం కానివ్వండి. ఉచితంగా ఇస్తే ఏం చేస్తారో నేను చాలా చూసాం, పక్కన పడేస్తాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు బుద్ధిగా చదువుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరొక రహస్యం, నిన్న మనం ఇచ్చిన పుస్తకాలు చాలామంది తీసుకున్నారేమో. అందులో జ్ఞానమంతా ఇవ్వడం కాకుండా చివరికి ఒక అధ్యాయం ప్రింట్ చేశాం. అది రేవాఖండంలోది. అందులో విశేషం ఏంటంటే నర్మదా నదీ తీరంలో ఉభయ తటముల యందు ఉన్నటువంటి అత్యంత సనాతనమైన పుణ్యతీర్థముల యొక్క వరుస. దానికి అధ్యాయం చివరి చెప్తాడు, ఇది పఠనం చేస్తే ఈ తీర్థాలన్నీ సేవించిన ఫలితం లభిస్తుంది అని చెప్పాడు. కనుక ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవి చదువుతూ తిరగచ్చు, ఎంత తిరిగిన చదివినవన్నీ చూడలేరు. పైగా చదివి తిరిగితే అక్కడున్న దేవతానుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అలా పారాయణ యోగ్యంగా ఉండడానికి అందులో ఒకటి ఉన్నది, ఇది ఒకటి ఉన్నది. సద్వినియోగపరచుకోండి సాధన కోసం. స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. నర్మదా తీరవాసాయ ప్రణవేశాయ మంగళం. పరమేశాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.